ओम भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु सप्ताहेषु अभद्रेषु नित्यं भागवत सेवया नित्यं भागवतसेवया भगवतीरुत्तमश्लोके भगवतीरुत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। भक्तिर्भवति नैष्ठकी। कृष्णाय वासुदेवाय कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च देवकीनन्दनाय च नन्दगोपकुमाराय नन्दगोपकुमाराय गोविन्दाय नमः। गोविन्दाय नमो नमः। वेदान्तस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः तदा मह्यं तदादि स्वापदान्तिकम् वन्देऽहं श्रीगुरुः श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजाता सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदा सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्त राधा कान्ता नमोऽस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी निधि नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासदि गौर भक्तवृंद। हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे। हरे कृष्णा। हरे कृष्ण प्रभु प्रणाम। हरे कृष्ण।
మీ అందరికీ ఈ వీరి ముందు కార్యక్రమం స్వాగతం. ఈ మన భాగవత చర్చలో ఉత్తమ శ్లోక వార్తయ అన్న దీంట్లో మనం ప్రథమ స్కందం 13వ అధ్యాయం ధృతరాష్ట్ర గృహనిష్ఠుడు అనే దాంట్లో ఫస్ట్ 7 శ్లోకాలు మనం ఆల్రెడీ చర్చించాం. 28వ శ్లోకం నుంచి మనం చర్చించబోతున్నాం. మొదటి 7 శ్లోకాల్లో విదురుడు తిరిగి ఇంటికి రావడం, ఆయన చూసి అక్కడున్న ఆ పూర్వవంశస్థులు అంటే పాండవులు అనవచ్చు, లేదంటే మిగతా వాళ్ళు స్త్రీలు, వీళ్ళందరూ కూడా ధృతరాష్ట్రుడు వీళ్ళందరూ కూడా ఏ విధంగా ఫీల్ అయ్యారు, వాళ్ళు ఏ విధంగా ఆయనకు స్వాగతం పలికారు అన్నది మనం చర్చించాం. దాంట్లో ప్రభుపాద వారు చర్చించిన ఒక విషయాన్ని కూడా మనం చర్చించాం. ఏంటంటే ఎవరైనా గృహానికి శత్రువు వచ్చినా సరే ఆయన ఎలా మనం స్వాగతం పలకాలంటే ఆయన ఆ శత్రుత్వాన్ని మర్చిపోవాలి అన్నట్టుగా స్వాగతం పలకాలన్నది మనం ఆ ప్రిన్సిపల్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఎవరో ఒక ఇంటికి వచ్చిన తర్వాత ఆయనకి ఏ విధంగా మనం స్వాగతం పలకాలి, ఏ విధంగా చేసి ఎప్పుడు సంభాషణ చేయాలని కూడా మనం చర్చించాం. ఒకసారి మళ్ళీ రీక్యాప్ చేద్దాం. ఒకసారి ఎప్పుడైనా మనకి ఎవరికైనా వస్తే మనం ఆయన యొక్క స్థాయికి అనుగుణంగా ఆయన ఆలింగనం చేయడమనో, లేదా నమస్కరించడమనో, లేదంటే మనం పూలమాల సత్కరించడం, ఈ విధంగా రకరకాలు చేసి మనం స్వాగతం పలుకుతాం. తర్వాత ఆయనకి స్నానం చేసుకునే సదుపాయాలు అరేంజ్ చేయాలి. తర్వాత కావలసినంత కడుపు నిండా భోజనం పెట్టి, తర్వాత మంచి ఒక చాలా పూర్వకమైన ఒక బిస్తరని అంటే సైని ఏర్పాటు చేసి దాంట్లో పడుకునేటట్టు పూర్తిగా తగిన రెస్ట్ తీసుకున్నట్టు చేసి, ఆ తగిన రెస్ట్ తీసుకున్న తర్వాత బయటకు వచ్చాక అప్పుడు మనం ఆయనతోటి మాట్లాడడం అనేది మొదలు పెట్టాలి. సో ఆ విధంగానే యుధిష్ఠిర మహారాజు కూడా విదురునికి చేశాడు. చేసిన తర్వాత ఇప్పుడు విదురుడు పడుకొని లేచి వచ్చిన తర్వాత ఇప్పుడు మన సంభాషణ మొదలవుతుంది. ఆ సంభాషణ ఎలా చేయాలని కూడా మనకి ఇప్పుడు యుధిష్ఠిర మహారాజు చర్చించిన విధానం నుంచి మనం మొదలు పెట్టచ్చు, మనం తెలుసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు యుధిష్ఠిర మహారాజు మొదలు పెడుతున్నాయి. యుధిష్ఠిర ఉవాచ అపిస్మరధనో యుష్మాత్ పక్షఛాయా సమేదితాన్. 1 minute, నాకు లైట్ పోయింది, పవర్ పోయింది. సో ఇక్కడ యుధిష్ఠిరుడు తన సంభాషణ మొదలు పెట్టాడు. యుధిష్ఠిర ఉవాచ అపిస్మరథనో యుష్మాత్ పక్షఛాయా సమేధితాన్ విబద్గనాద్విషాగ్న్యాధ్యో మోచితాయత్స మాతృకాః. ధర్మరాజు పలికాడు, ఓ పెనుతండ్రి, జననితో సహా మమ్మల్ని అందరినీ సదా అన్ని విధమైన విపత్తు నుండి మీరు రక్షించిన వైనము మీకు జ్ఞప్తి ఎందు ఉన్నదా? పక్షి రెక్కల వల్ల మీ పక్షపాతమే విషప్రయోగము మరియు గృహ దహనముల నుండి మమ్మ కాపాడినది. ఇక్కడ యుధిష్ఠిర మహారాజు తన యొక్క సంభాషణ దేంతో మొదలుపెట్టాడు? కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరుస్తూ. ఎప్పుడైనా మనకు వచ్చిన గెస్ట్ని స్వాగతం పలికి ఆయనతో సంభాషణ చేయాలన్నప్పుడు మనం ముందు చేయాల్సింది ఏంటంటే, వారు మనకి ఏదైనా మేలు చేస్తే దాన్ని గుర్తించాలి, దాన్ని కొనియాడాలి. ఆ విధంగా ఆ వ్యక్తిలో అంటే ఆ వ్యక్తికి మనం ఒక రకమైన
ఆ అంటే ఒక రకమైన ప్రేమ భావన కల్పిస్తాం. ఎందుకంటే అరే నేను చేసిన చిన్నదాన్ని కూడా ఈ గుర్తుంచుకున్నారే అని. ఆ విధంగా ఆ ఎదుటి వ్యక్తి కూడా ఏంటంటే వెంటనే వీళ్ళు నా మనుషులు అన్న భావనలో ఉంటాడు. వీళ్ళకి ఎటువంటి పక్షపాతం, ఎటువంటి చెడు ప్రేమ నా మీద లేదు, ఎటువంటి ఇది లేదు అన్న భావనలో ఉంటాడు. రెండోది మళ్ళా ఆ కృతజ్ఞత భావం ఉండడం వల్ల మన ఆధ్యాత్మికంగా, లౌకికంగా కూడా మనం అభివృద్ధి సాధిస్తాం. ఆధ్యాత్మికంగా అంటే మనం కృతజ్ఞత భావంతో ఉన్నప్పుడు మనకి భగవంతుడు ఏమి ఇచ్చాడు అన్నది చూస్తాం, ఏమి ఇవ్వలేదు లేదా అనుకంటే. ఆ కృతజ్ఞత భావం లేనప్పుడు భగవంతుడు మనకి ఏమి ఇవ్వలేదు అన్నదే చూస్తాం, ఏమి ఇచ్చాడని చూడం. సంచేత మన కృతజ్ఞత భావం ఉంది కాబట్టి మనం ఎదుటి వ్యక్తి యొక్క మంచితనాన్ని మనం ఎప్పుడు గుర్తుంచుకుంటాం, దాన్ని ఎప్పుడు కొనియాడుతూ ఉంటాం. సో అలా చేయాలి. సో ఇక్కడ భాషలో ప్రభుపాద వారు ఆయన ఎలాగా చూడండి ఏమంటున్నాడు, మేము జనంతో సహా మా తల్లితో సహా మేము నేను మా రక్షణ లేని వాళ్ళం అయితే మమ్మల్ని అందరినీ మీరు రక్షించారు. మీ యొక్క పక్షపాతము మాకు పక్షి రెక్కల్లా కాపాడాయి. చూడండి పక్షి ఏం చేస్తుంది, ఎందుకు చేస్తే ఇలా రెక్కలు ఇలా చేసి దాని ఆ మధ్యలో ఈ పిల్లల్ని దూరేటట్టు చేస్తుంది. అదేంట అది ఓకే, ఆ రక్షణ రెక్కలకి పెద్ద కాదు కానీ తను ఇవ్వగలిగే రక్షణ అది. పరిధి ఒక కత్తితో కూడా రెక్కలు ఇరిగిపోతాయి, అది తెలుసు. కానీ తనకున్న రక్షణ అది, తను ఇవ్వగలిగే రక్షణ అది. సో ఇలా పక్షి అలా రెక్కలు ఇలా విడిచి ఆ రెక్కల కింద పిల్లలందరినీ కూర్చోబెట్టుకొని, లేకపోతే కాళ్ళ మధ్యలో కూర్చోబెట్టుకొని అలాగా అలా రక్షణ చేసి కూర్చుంటారు. అదే విధంగా మీరు మా పట్ల చూపిన పక్షపాతం, ఆ తల్లి రెక్కలు ఏ విధంగా పిల్లలు కాపాడితే ఆ విధంగా మమ్మల్ని ఈ విష ప్రయోగం నుంచి, గృహ దహనం నుంచి మమ్మల్ని కాపాడాయి. అవి మీకు గుర్తున్నాయా అని చెప్పి అని అడుగుతున్నాడు. సో భాష్యం ప్రభుపాద వారు ఆ మొదట మొదటి పారాగ్రాఫ్ అంతా కూడా ఏ విధంగా విదురుడు వీళ్ళందరూ వీళ్ళని రక్షించారన్న విషయాన్ని రాశారు. అది అలాగే రెండో పారాగ్రాఫ్ లో ఆ లక్క గృహ దహనం నుంచి పాండవుని విదురుడు ఏ విధంగా కాపాడనేది రాశారు. ఇదంతా మహాభారతంలో స్టోరీనే కాబట్టి దీన్ని నేను చర్చించదలుచుకోలేదు, మీరు నాకు చదువుకోండి. సో అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ముందు మనం ఆ ఎదుటి వ్యక్తి మనకి చేసిన మేలుని మనం గుర్తించాలి, గుర్తించి దాన్ని కొనియాడాలి. సంభాషణ చేస్తాం ఫస్ట్ చేయాల్సింది. రెండోది కైవృత్యా పర్తితం వశ్చదీక్షిత మండలం తీర్థాని క్షేత్ర ముఖ్యాని సేవితానీహ భూతలే. భూ సంచారం గావించినప్పుడు మీరిట్లో జీవనం గడిపిరి, ఏ పవిత్ర క్షేత్రమందు మరియు తీర్థమందు సేవను అందించిరి. ఇప్పుడు ఆయన విదురుడు వాళ్ళకి చేసిన మేలుని గుర్తించి దాన్ని కొనియాడి ఇప్పుడు తన ఎదుటి వ్యక్తి యొక్క జీవనం కోసం ప్రశ్నించాలి. అదే మనం కూడా చేస్తే ఎలా ఉన్నారు అని అడుగుతాం ఫస్ట్, అంటే ఆయన యొక్క భావాలు చూస్తున్నారు. అదే విధంగా ఇక్కడ కూడా అడుగుతాం ఏంటి, మీరు భూ సంచారం చేస్తూ కాలం గడిపారు, ఏ విధంగా కాలం గడిపారు, మీరు ఏ విధంగా మీరు జీవించారు, అక్కడ ఏ విధంగా మీరు జీవనం గడుపుతూ వచ్చారు, ఏ క్షేత్రాలకు వెళ్ళారు, ఏ తీర్థాల్లో మీరు సేవ చేశారు. సేవ చేయడం అంటే తీర్థం సేవ చేయడం అంటే రెండు రకాలు. అక్కడ భక్తుల నుంచి శ్రవణం చేయడం, అక్కడ భక్తులకు సేవ చేయడం, ధామానికి కూడా సేవ చేయడం. ధామానికి సేవ మళ్ళీ చాలా రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటంటే ధామాన్ని దర్శనం ద్వారా ధామ సేవ అవుద్ది, ధామాన్ని శుభ్రపరచడం ద్వారా ధామ సేవ అవుద్ది, ధామాన్ని అశుభ్రం చేయకుండా ఉండడం కూడా ధామ సేవ. సో ఈ విధంగా పరిపరి రకాలుగా మన ధామ సేవ, అక్కడ ఉన్న తీర్థాల్లో ఉన్న భక్తులకి సేవ మనం చేయొచ్చు.
సో ఈ విధంగా అక్కడ ఇవన్నీ అడుగుతున్నాడు. ఇక్కడ ప్రభుపాద వారి దీంట్లో ఆ ఇది కూడా బాగా మహాభారత స్టోరీ మనకి నేను చదవడం లేదు. నా సంభాషించలేదు. డైరెక్ట్ గా మీరు కొంచెం చదువుకొని చేయొచ్చు. ఇది ఏంటంటే ఎందుకు విదురుడు ఇల్లు గృహాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సి వచ్చింది అన్న పరిస్థితి, ఆ పరిస్థితి కోసం ఇక్కడ ఈయన ఇక్కడ అది ఆ, దానికోసం రాశారు. అది మీరు చదువుకోండి. తర్వాత అడుగుతున్నాం. భగవద్విధ భాగవతాస్తీర్థ భూతాః స్వయం విభో తీర్థీకుర్వంతి తీర్థాని స్వాంతస్తేన గదాభృత. ఏ ప్రభు, మీలాంటి భక్తులు స్వయంగా తీర్థ స్వరూపులై ఉన్నారు. హృదయమునందు భగవాను నిలుపుకుని ఉండడి కారణమున మీరు సర్వ ప్రదేశములను తీర్థస్థానంగా మార్చివేయుదురు. ఇక్కడ మనం ఈ సంభాషణను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. యుధిష్ఠిర మహారాజు విదురుని తన యొక్క బంధువుగా కాకుండా ఒక భక్తుడిగా పరిగణిస్తున్నాడు అన్న విషయం. అందుకనే భక్తులు ఏ విధంగా ఏం చేస్తారు, తీర్థక్షేత్రాలకు వెళ్తే you know, భక్తులే స్వయంగా తీర్థ స్వరూపులై ఉన్నారు. తీర్థం అంటే అర్థం ఏంటంటే భగవంతుడు నిర్వహించిన ప్రదేశం అని. అంచేత భగవంతుడు ఎక్కడైతే ఉంటాడో దాన్ని తీర్థం అంటాం. అలాగే శుద్ధమైన భక్తులు వాళ్ళ యొక్క హృదయాల్లో భగవంతుడు సదా నిలిచి ఉంటాడు కాబట్టి ఆ శుద్ధ భక్తుల యొక్క ఆ ఉనికి ఎక్కడైతే ఉంటారో వాళ్ళు, అది తీర్థక్షేత్రం అవుతుంది. ఎందుకని ఆ భక్తులతో పాటు భగవంతుడు కూడా ఉంటాడు కాబట్టి అక్కడ. అంచేత నిజంగా మీలాంటి భక్తులు స్వయంగా తీర్థ స్వరూపులై ఉన్నారు. మీరు ఎప్పుడు భగవంతుని హృదయంలో నిలుపుకొని ఉంటారు కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ప్రదేశాన్ని తీర్థక్షేత్రంగా మార్చివేస్తారు. అలానే ప్రభుజీ ప్రతి ఒక్కరి హృదయంలో కూడా పరమాత్మ ఉన్నాడు కదా, భక్తుల దగ్గరగా ఎందుకు మరి ప్రభు ఎవరు వెళ్ళినా సరే ఏ, అక్కడ అది తీర్థక్షేత్రం అవ్వాలి. ఓన్లీ భక్తులంతా ఎందుకు తీర్థక్షేత్రం అవుతుంది? యాక్చువల్గా ఎవరి దగ్గర అయినా సరే అది తీర్థక్షేత్రమే అవుతుంది, కరెక్టే. ఎందుకంటే ప్రతి ఒక్కరి హృదయంలో భగవంతుడు పరమాత్మ రూపం ఉన్నాడు కాబట్టి ఆయన ఎక్కడ ఏ ఏ ఒక్క జీవి ఉన్నా సరే అది తీర్థయాత్ర అవ్వాలి. కానీ గుర్తించిన దాన్ని బట్టి కూడా ఉంటాలి. ఎన్నో మందిరాలు ఉంటాయి. ఉమ్. కానీ ఏ మందిరంలో సేవ బాగా జరుగుతుందో అక్కడ భగవంతుడి యొక్క ప్రతిస్పందన మనం చూడగలుగుతాం. ఏ మందిరంలో భగవంతుడు ఉన్నాడు అన్న భావంలో జనాలు వెళ్తారో అక్కడ ప్రతిస్పందన చూడగలుగుతాం. అందుకనే ఏ క్షేత్రంలో అయితే నమ్మకంతో భక్తులు వెళ్తారో ఆ క్షేత్రంలో ఆ భగవంతుడు ఇంటికి కూడా ప్రతిస్పందిస్తూ ఉంటాడు. ఇప్పుడు పాత పడిపోయినాయి అంటే పట్టించుకోలేని క్షేత్రాలు ఏమైనా ఉన్నాయంటే అవన్నీ భగవంతుడు ఇప్పటికి కూడా అక్కడ అదే అదే విధంగా ఉన్నాడు. ఎవరైతే నమ్మకంతో వెళ్ళి పూజిస్తారో వాళ్ళకి ఇప్పుడు కూడా ఆయన ప్రతిస్పందిస్తారు. కానీ ఆ నమ్మకం తగ్గిపోయినప్పుడు జనాలు రావడం అనేది భక్తులు అన్న వాళ్ళు కాకుండా జనాలు ఎందుకు వెళ్తారు? ఆ భగవంతుని మీద కోరిక తీరుతారన్న అది అది ఎప్పుడైతే పోతుందో వాళ్ళు వెళ్ళడం మానేస్తారు. అంచేత భక్తులకి మనకి ఉన్న తేడా ఏంటంటే మనం అందరం కూడా మన కోరికలు తీర్చుకోవడానికి మనం వెళ్తాం. మన కోరికలు తీరిన దాన్ని బట్టి భగవంతుడు ఉన్నాడా లేదా అని నిర్ణయిస్తాం. కానీ భక్తుడు అలా కాదు. భక్తుడు ఎక్కడికి వెళ్ళినా భగవంతుడు ఉన్నాడని భావన ఉంటాడు అంటే ఆయనకి ఎప్పుడు కూడా భగవంతుడు ప్రతిస్పందిస్తూనే ఉంటాడు. అంచేత అది క్షేత్రంగా మారుతుంది, తీర్థక్షేత్రంగా ఉంటుంది. ఇప్పుడు మనం అది
హైదరాబాద్ దగ్గర ఏంటిది వీసాల బాలాజీ, చిలకలూరా ఏదో వీసాల బాలాజీ అని చెప్పి ఒక బాలాజీ టెంపుల్ ఉంది. చిలుకూరు ప్రభుజీ. చిలుకూరు చిలుకూరు, బాలాజీ. చిలుకూరు, ఓకే, చిలుకూరు. అది కూడా మామూలు బాలాజీ మందిరం. యాక్చువల్గా ఒక విధంగా చూస్తుంటే అదే స్పెషల్ గా పెద్దగా దేవస్థానం వాళ్ళు కట్టిందో లేదంటే ఇది కట్టింది కాదు, ఓ మందిరం కట్టారు. బట్ అది తీర్థక్షేత్రంపై కూర్చుంది ఇప్పుడు. ఇప్పుడు అది దేవాదాయ శాఖ వాళ్ళు కూడా తీసుకున్నారు అనుకుంటారు, ఏదో జరిగిందని. ఎందుకంటే అక్కడ జనాలకి అందరికీ నమ్మకం మీద వాళ్ళు ప్రార్థిస్తున్నారు, చేస్తున్నారు, కూడా భగవంతుడు కూడా ప్రతిస్పందిస్తున్నారు. సో అది అంటే మనం భగవంతుడు యొక్క ఉనికిని గుర్తించిన కొద్దీ భగవంతుడు అక్కడ కూడా శోభ, భగవంతుడు శోభ వికసిస్తూ ఉంటారు. భగవంతుడి కృప కూడా ఆ విధంగా పొంగిపోతూ ఉంటుంది అక్కడ. అంతే భక్తుల హృదయంలో ఎప్పుడు భగవంతుడు ఉన్నాడని సంకల్పంతో ఉంటారు కాబట్టి, ఎప్పుడు వాళ్ళు భగవంతుడు చూస్తూ ఉంటారు కాబట్టి మనలో కూడా పరమాత్మ ఉన్నాడు, అక్కడ ఆయనలో కూడా అదే పరమాత్మ ఉన్నాడు. కానీ ఆయనలో ఉన్న పరమాత్మ తన కృపని విస్తరిస్తూ ఉంటాడు, ప్రసరణ చేస్తూ ఉంటాడు. మన హృదయంలో ఉన్న మనలో ఉన్న అదే పరమాత్మ మనం గుర్తించడం లేదు కాబట్టి మనం ఆయన కూడా ప్రతిస్పందించడు. అందుకని భక్తులు ఎక్కడైతే ఉంటారో అది తీర్థక్షేత్రంగా మారిపోద్ది. అంచేత నిజమైన తీర్థయాత్ర అంటే భగవంతుని దర్శించుకోవడం అన్నది ఒకటే కాదు. నిజమైన తీర్థయాత్ర అంటే ఏంటంటే భగవంతుడితో పాటు భగవంతుడి భక్తులను దర్శించడం, వారిని సేవించడం, వారి నుంచి శ్రవణం చేయడం, అది నిజమైన తీర్థయాత్ర. అందుకని ఇక్కడ విదురుని ఆ విధంగా కొనియాడుతున్నాడు. లేదు తీర్థ స్థానాలు కూడా మార్చివేస్తారు మీరు. ప్రతి ఒక్క చిన్న ప్రదేశాన్ని కూడా మీ యొక్క ఉనికి ద్వారా దాన్ని తీర్థక్షేత్రంగా మార్చివేస్తారు. ఈ సంభాషణ బట్టి మనం చూడొచ్చు, ఆయన్ని ఒక బంధువుగా కంటే ఒక గొప్ప సాధువుగా ఆయన గుర్తించి ఆ విధంగానే ఆయన పరిగణిస్తున్నాడు. అందుకనే ఈయన ఒక భక్తుడిగా ఆయన్ని సంబోధిస్తూ, ఎందుకంటే 30 సంవత్సరాల పాటు ఆయన తీర్థయాత్రలు చేస్తూ, తీర్థయాత్రలతో పాటు తెలుసు యుద్ధుడు ఎలాంటి వాడు. ఏదో మనలాగా మనందరం ఏంటంటే చూడలేదు కాబట్టి వెళ్తాం, చూసింది అయితే వెళ్ళాం, మనకంటే టిక్ మార్క్ పెట్టుకోవాలి. ఆ ఉద్దేశం మీద ఉంటాం, కానీ భగవంతుడు సేవించాలి, భగవంతుడు కృప పొందాలనే ఉద్దేశం చాలా తక్కువ ఉంటుంది. కానీ విదురుడు అలాంటి వాడు కాదు. విదురుడు నిజంగా ఎందుకు వెళ్తున్నాడే భగవంతుడు సేవించడానికే వెళ్తున్నాడు ఆయన. అంచేత ఆయన 30 సంవత్సరాల పాటు మనం ముందే చర్చించుకోండి, 30 సంవత్సరాల తర్వాత ఆల్మోస్ట్ 30 సంవత్సరాల ఇక్కడికి వచ్చాడు. అంటే 30 సంవత్సరాల పాటు ఆయన తీర్థయాత్రలు చేస్తున్నాడు, రకరకాల క్షేత్రాలు ధరిస్తున్నాడు, రకరకాల భగవంతుని స్మరిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రస్తుతం ఈయన మనలా కాకుండా ఎప్పుడు భక్తుల సాంగత్యంలో భక్తులని శ్రవణం చేయడం, భక్తులని సేవ చేయడం, భగవంతుడి సేవ చేయడం, భగవంతుడి యొక్క దర్శనం చేసుకోవడం, ఆయన ప్రార్థించడం, దీంట్లోనే ఉన్నాడు. కాబట్టి 30 సంవత్సరాల సాధన అంటే మామూలు భక్తి కాదు, మామూలు భక్తులు కాదు, ఖచ్చితంగా మంచి భక్తులే అవుతాడు అన్న ఉద్దేశం మీద ఇక్కడ ఈయన చర్చిస్తున్నారు. ఈ భాష్యం చాలా బాగుంటది. మరోసారి మళ్ళీ శాస్త్రం మళ్ళీ మరోసారి చదువుకోండి. ప్రభుపాద చాలా విషయాలు ఇక్కడ ఈ భాష్యం చెప్తారు. ఫస్ట్ ఏం చెప్తున్నారంటే భగవంతుడి యొక్క భగవంతుడిలాగా భగవంతుడి భక్తుడు కూడా ఏ విధంగా సర్వవ్యాపి అన్నది చెప్తున్నారు. ఎలాగంటే భాష ఏం చెప్తున్నారు, ఫస్ట్ లో స్టార్టింగ్ లో విద్యుత్ శక్తి సర్వదా వ్యాపించి ఉన్నట్లు శ్రీకృష్ణ భగవంతు తన వివిధ శక్తుల ద్వారా సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. విద్యుత్ శక్తి విద్యుత్ దీపమునందు ప్రకటమగు రీతి భగవానుడు సర్వవ్యాపకత విధుని వంటి శుద్ధ భక్తి ద్వారా అవగతమే ప్రకటనమగుచుండును. విధుని వంటి శుద్ధ భక్తుడు ఆ భగవాను సాన్నిధ్యమును సర్వదా అనుభవించుచుండును. విద్యుత్ శక్తి ఏ విధంగా అయితే కనెక్షన్ ఇచ్చి ప్రతి చోట ప్రసరిస్తూ ఉంటుందో, అలాగే భగవంతుడు కూడా తన శక్తుల ద్వారా ప్రతి చోట సర్వదా వ్యాపిస్తూ ఉంటాడు.
ఉం. అయితే ఆ విద్యుత్ శక్తి ఎలాగ మనకు కనబడుతుంది? ఎప్పుడైతే మనం బల్బో లేదంటే ఫ్యానో ఇది పెట్టినప్పుడు దాని యొక్క ప్రభావం కనబడుతుంది. అదే విధంగా భగవంతుడి యొక్క ప్రభావం ఏ విధంగా కనబడుతుంది? ఈ భక్తుల ద్వారా, భక్తుల యొక్క ఉనికి ద్వారా, భక్తుల యొక్క సంభాషణ ద్వారా, భక్తుల యొక్క శ్రవణం, భక్తుల యొక్క వచనాలని శ్రవణం చేయడం ద్వారా మనం భగవంతుడి యొక్క ఉనికిని మనం గుర్తించగలుగుతాం. ఉంది. తర్వాత భగవద్ధామ అనేది ఏ విధంగా ఉండాలని మళ్ళీ ప్రభుపాద చెప్తున్నారు. భగవాను శుద్ధ భక్తుల సాన్నిధ్యమైతే ప్రభావితమైన వాతావరణం ద్వారా మనుషులు కలుషితమైన చైతన్యం శుద్ధిపరచుటకే దరిద్రపై గల తీర్థయాత్రలు తీర్థస్థానంలో ఉద్దేశించబడినవి. తీర్థ తీర్థ తీర్థక్షేత్రాలు అంటే ఏంటి అంట? మనుషుల్లో ఉన్న కలుషితమైన వాతావరణాన్ని, కలుషితమైన ఆలోచనలు తొలగించి భగవత్ చింతన కలిగించగలిగినప్పుడు అది నిజమైన తీర్థక్షేత్రం. ఆ భావాన్ని తెప్పించడం కోసమే తీర్థక్షేత్రాల యొక్క ముఖ్య ఉద్దేశించబడినవి. అంచేత మనం అందరం కూడా తీర్థక్షేత్రం అంటే అక్కడ ఉద్దేశం ఏంటంటే అవి మనకి గుర్తించి, అందుకని అక్కడికి వెళ్తే అన్ని కూడా భగవంతుడి కోసం ఫోటోలు అది ఇలాంటివి ఉంటాయి. ఇప్పుడైతే చాలా వచ్చేసాయి, పూర్వం అలా ఉండేవి కావు. అక్కడికి వెళ్తే ఏం చేసినా సరే భగవంతుడు గుర్తుకొచ్చేసి చేసేవాడు. భగవద్ ప్రసాదం అనేవన్నీ ఇప్పుడైతే బిజినెస్ అయిపోయాయి, బిజినెస్ సెంటర్స్ అయిపోయాయి. కానీ అవి కావు. ఇంచేత తీర్థక్షేత్రం వెళ్తే అక్కడ భగవంతుడు మనకు గుర్తు వచ్చేటట్టు చేయాలి. ఎక్కడికి వెళ్ళినా సరే భగవంతుడు గుర్తు రావాలి. మన బయట వేరే ఆలోచన మీద ఉండకూడదు. ఆ విధంగా వెళ్తే, అందుకనే పూర్వ తీర్థక్షేత్రాలు ఏం జరుగుతుంది? ఎక్కడ పడితే అక్కడ భజన జరుగుతుండేవి, ప్రవచనాలు జరుగుతుండేవి. ఎక్కడ చూసినా సరే ఏదో ఒక భగవంతుడి యొక్క నామం వినబడుతూ ఉండేది. ఆ విధంగా భగవత్ స్మరణ ఎప్పుడు మనకు గుర్తు చేస్తూ ఉండేవారు తీర్థక్షేత్రం సేపు. అవి నిజమైన తీర్థక్షేత్రాలు ఉండే ఉద్దేశం. తర్వాత ప్రభుపాద రాస్తున్నారు, మనం ఏ విధంగా తీర్థక్షేత్రాలని దర్శించాలి, ఏ భావంతో దర్శించాలన్నది ఎలాగని చెప్తున్నాయి. కనుక ఎవరైనా తీర్థస్థానములను దర్శించినప్పుడు అతను నివసించే శుద్ధ భక్తులను దర్శించి వారి నుండి ఉపదేశములను కొని ఆ ఉపదేశములను జీవితం అమలుపరచడానికి యత్నించి అంత్యమున చర్మముక్తి అయిన భగవద్ధామం చేరుటకే క్రమముగా సన్నద్ధులు కావాల్సి ఉన్నది. తీర్థయాత్ర చేయకటి అనగా కేవలం గంగా యమునల్లో స్నానమాడటం అని కానీ అసలు మందిరం దర్శించడం కానీ భావము కాదు. దేవదేవుడైన శ్రీకృష్ణుని సేవ తప్ప జీవితంలో అన్యముకు వాంఛన లేనటువంటి విదురుని ప్రతిటువంటి వారిని కూడా కనుగొనవలసి ఉన్నది. తీర్థయాత్రకి ఎలా వెళ్ళాలి? ఏదో వెళ్ళి అక్కడికి వెళ్ళి స్నానం చేసేసాం, భగవంతుడు నమస్కారం పెట్టి వచ్చేసాం, లేదా కొబ్బరికాయ కొట్టేసాం, లేదంటే అర్చన చేయించాం, అది కాదు. అంతవరకే కాదు. నిజమైన తీర్థయాత్ర అనగా శుద్ధ భక్తుల్ని మనం గుర్తించి, ఎవరైతే ఇలాగా విదురు లాంటి ప్రతినిధుల్ని వారిని సందర్శించి వారి ఉపదేశాలను విని వారి ఉపదేశాలను జీవితంలో అమలుపరచడానికి ఉన్న ఒక రోజు 2 రోజులు ప్రయత్నం చేసి ఆ విధంగా ఆ ప్రయత్నాన్ని మన జీవితం అలవర్చుకుని ఆ జీవన విధానంతో జీవించాలనే సంకల్పంతో వెనక్కి రావాలట. అది నిజమైన తీర్థయాత్ర. అంతే తప్ప ఏదో వెళ్ళాము, గంగలో స్నానం చేస్తాం, ఇప్పుడు ఏదో సరస్వతి పుష్కరాలు వెళ్తున్నారట. ఈ రోజు నేను ఏదో ట్రైన్లో వస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అదే దానికోసం మాట్లాడుతున్నారు. సరస్వతి మీరు ఎలాగెళ్తున్నారండి? మేము కాశీ వెళ్తున్నామండి. కాశీ ఎందుకు వెళ్తున్నారంటే నేను పిండదానం చేయాలండి, లేదంటే కొంతమంది గంగలో కూడా స్నానం చేసి వెళ్దాం అనుకుంటున్నామండి. కొంతమంది తెలియని వాళ్ళు సరస్వతి ఎక్కడ ఉందండి, ఎలాగెళ్తారండి, ఎక్కడికి వెళ్తారండి, ఎక్కడ స్నానం చేస్తారు, అంతా సరస్వతి సరస్వతి. సో ఆ విధంగా అంటే వాళ్ళు ఒక విధంగా చూసుకుంటే వాళ్ళు అది లేకపోయి ఉంటే అదంతా కూర్చుని ఏవో బాతాకాన కబుర్లు కొట్టుకునేవారు. కనీసం భగవత్ సంబంధం విషయాలు చర్చిస్తున్నారు.
సో ఆ విధంగా తీర్థయాత్ర అంటే ఆ విధంగా భగవత్ స్మరణలోనే జరగాలి. ఒక అది ఉన్న ఇప్పుడు ట్రైన్ ఇక్కడ ఒక 5-10 నిమిషాలు ఒక గంట చేసి ఉంటారు, తర్వాత అంతా మళ్ళీ ఇంకా ఇది అయిపోద్ది అనుకోండి. కానీ అలా కాదు. రెండోది, వాళ్ళందరూ ఎందుకు వెళ్తున్నారంటే చూస్తే, వాళ్ళందరూ ఎందుకంటే ఏవో వ్రతాలు పెట్టుకుంటారు, అన్ని పుష్కరాల్లో స్నానాలు చేసి రావాలండి, అన్ని పుష్కరాలకు వెళ్ళాలండి అని చెప్పి సంకల్పం, ఇంకా అంత టిక్కు పెట్టుకోవాలి. సరస్వతి కూడా వెళ్ళొచ్చాను. కానీ నిజానికి అయితే అది కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత శుద్ధ భక్తులు కనుక్కొని వాళ్ళకి సేవ చేసి వాళ్ళ నుంచి విని, ఆ విన్న ఉపదేశాలని ఆదేశాలని జీవితంలో అమలుపరచడానికి అభ్యాసం చేసి, ఆ అభ్యాసాన్ని కొనసాగిస్తాను సంకల్పం చేసుకుని ఇంటికి రావాలి. ఇది నిజమైన తీర్థయాత్ర. ఇంచేత మనం తీర్థయాత్రలు చేసేటప్పుడు చేసే విధానం కూడా తెలుసు. అదే రాష్ట్ర ప్రభుపాద వారు చెప్తున్నారు ఇంకా, ప్రామాణిక వారిని శ్రవణం కావచ్చు తదుపరి భగవాన్ శ్రవణ కీర్తన రచనల యందు నీతి లగుచుందురు. ఎవరు? భగవతుల యొక్క భక్తులు. మహాముని అయిన వ్యాసదేవుడు నారదుని నుండి శ్రవణం చేసి తదుపరి రచన ద్వారా కీర్తన గావించను. సుఖదేవ గోస్వామి తండ్రి నుంచి అధ్యయనం చేసి పరీక్షలకు వివరించను. శ్రీమద్ భాగవతం గ్రహించటకు గ్రహించడం అదే విధానము. ఈ విధముగా తమ కర్మల ద్వారా శుద్ధ భక్తులైన వారు ఏ ప్రదేశమునైనా తీర్థస్థానముగా మార్చివేయుచుండా, తీర్థస్థానములు మాత్రమే కేవలం నామకార్థమై ఉన్నవి. అటువంటి శుద్ధ భక్తులు ఏ ప్రదేశం కలుషిత వాతావరణాన్ని బాగు చేయ సమర్థులై ఉండకూడదు. అట్టి ఎడ తీర్థక్షేత్ర ఖ్యాతిని పాడు చేయొచ్చు, వ్యాపార ధోరణిని అవలంబించు స్వార్థపూర్తి జనుల ప్రశ్నార్థకమైన కర్మల వలన అపవిత్రమైన తీర్థస్థానం గురించి వేరుగా తెలుపు పని లేదు. ఇంకా నిజమైన క్షేత్రం ఏంటంటే భగవంతుని కదా చెప్పాను కదా, భగవంతు యొక్క శ్రావణం భగవంతుడి యొక్క శ్రవణ కీర్తన చేయడం, ప్రామాణికమైన నుంచి అది ముఖ్యం. సో ఎలాగైతే వేదవ్యాసుడు నారదముని నుంచి విన్నాడో, నారదముని నుంచి అదే వేదవ్యాసు నుంచి సుఖదేవ గోస్వామి విన్నాడు, సుఖదేవ గోస్వామి అలాగే ఎలాగైతే పరీక్షిత్ మహారాజుకి ఉపదేశం చేస్తాడో, ఆ విధంగా అంటే పరంపర నెరగొచ్చాడో, అలాగే మనం అక్కడికి వెళ్ళాక కూడా ఎవరి పడితే అలా కాకుండా పరంపరలో వచ్చిన ప్రామాణిక భక్తుల నుంచి మనం శ్రవణం చేయాలి. అలా చేసినప్పుడు అటువంటి భక్తులు, ఆ భక్తుల యొక్క సాంగత్యంలో విన్న మనందరం కలిసి ఆ తీర్థక్షేత్రాన్ని, ఒక ప్రదేశాన్ని తీర్థక్షేత్రంగా మార్చేస్తాం. లేదా తీర్థక్షేత్రం ఏదో అది కూడా ఒక విధంగా చూసుకుంటే ఒక ప్రదేశం లాంటిదే. ఒక మన విజయవాడ, హైదరాబాదు, లేదా పలాసాలు, అది ఏవైతే ఉన్నాయో అలాంటి స్థలాలు అవి కూడా అక్కడ కూడా అదే భూమి ఉంది, అదే గడ్డి మొలుస్తుంది, అదే అన్నీ చేస్తుంది. కానీ తీర్థక్షేత్రం ఎందుకు అయింది అంటే వీళ్ళ వల్ల అవుతుంది. భగవంతుడు గుడి వల్ల కాదు. గుడి అని మన కూడా పెద్ద గుడి కట్టేవచ్చు, కానీ తీర్థక్షేత్రం అవుతుంది. కానీ ఆ తీర్థక్షేత్రం చేయడం మాత్రం ఎప్పుడైతే ఈ విధంగా జరిగి ప్రజలు వచ్చి భక్తులందరూ వచ్చి దాన్ని అక్కడ కలుపుతుంటారో అది తీర్థక్షేత్రం అయిపోతుంది. అంచేత చూడండి, ఈ విధంగా తమ కర్మల ద్వారా శుద్ధ భక్తులు ఏ ప్రదేశం తీర్థక్షేత్రంగా మార్చివేయకుండా, తీర్థక్షేత్రం మాత్రం నామకార్థమే ఉన్నాయి. అంటే భక్తులు ఈ విధంగా ఒక ప్రదేశం తీర్థక్షేత్రం మార్చగలరు. అందుకనే చాలా మంది ధాములు ఉంటాయి చూసారా, ఎవరైతే పెద్ద పెద్ద గురువులు గట్రా ఉంటారో అది ఒక ధామ అయిపోద్ది. నిజమైన ధాములనే పక్కన పడి ఉంటాయి, ఎందుకంటే అక్కడ 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 ఏం జరగదు, శ్రవణం కీర్తన ఏం జరగదు కాబట్టి అవి గుప్తుల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఎక్కడైతే ప్రచారం జరుగుతుంది, మాయాపూర్ మాయాపూర్ మామూలుగా కూడా తీర్థక్షేత్రమే. ఇప్పుడు అలాగే అక్కడ కొంతమంది సాధువులు ఉంటారు, వాళ్ళకి జన్మస్థానం ఒక ఆశ్రమాలు ఉన్నాయంటే అవన్నీ తీర్థక్షేత్రాలు మారిపోతాయి. కానీ ప్రామాణికం లేనప్పుడు అది వేరే విషయం. నిజమైన తీర్థక్షేత్రాలు అక్కడ నమ్మకం లేకపోవడం వల్ల ప్రజలు, అక్కడ భక్తులు ప్రవచనాలు కూడా మానేయడం, కీర్తన చేయడం మానేయడం వల్ల వ్యాపారి ధోరణిలో అయిపోయాయి అవన్నీ.
అయిపోవడం వల్ల వాటి శోభ రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది. అందుకే ప్రభుపాద చెప్తున్నారు, ఆ, తీర్థయాత్ర ఖ్యాతిని పాడు చేయొచ్చు, వ్యాపార ధోరణి అవలంబించి స్వార్థపూరిత జనుల ప్రశ్నార్థకమైన కర్మల వలన అప అపవిత్రమయ్యేది తీర్థక్షేత్ర స్థానం గురించి వేరుగా తెలుపు పని లేదు. అంచేత మనం జాగ్రత్తగా తీర్థక్షేత్రం అనేది మనం దాన్ని దర్శించిన విధానం ద్వారా మనం గుర్తిస్తాం. మనం దర్శించిన విధానాన్ని బట్టి తీర్థక్షేత్రకు శోభ పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతూ ఉంటారు. అది. తర్వాత అడుగుతున్నాం, అప్పుడు సృహుదస్తాత బాంధవా కృష్ణ దేవతా దృష్టా శ్రుతవా యదవ స్వపుర్యాం సుఖమాసతే. ఓ పని తండ్రి, మీరు ద్వారకా నగరం దర్శించి ఇందురు శ్రీకృష్ణుని నిత్య సేవాను భక్తులను యదువంశీయులను అగు మా స్నేహితులు మరియు శ్రేయభిలాషులు ఆ పవిత్ర ప్రదేశమున గలరు. మీరు వారిని గాంచియో లేక వారిని గూర్చియో విని ఉండవచ్చు. వారందరూ సుఖంగా జీవిస్తున్నారా? చూడండి, ఇదంతా అంటే తన కోసం అడిగాడు. వెళ్ళి అక్కడ కూడా మీరు ఎలాగొన్నారు, మీలాంటి వాళ్ళు అలా దర్శించిన వల్ల చాలా గొప్పదనం అవుతుందని చెప్పి అక్కడ కూడా ఆయనకు గొప్పదనాన్ని పొగిడాడు, కొనియాడాడు. అయిన తర్వాత మొట్టమొదటి ప్రశ్న ఎక్కడికి వెళ్ళింది? కృష్ణుడి దగ్గరికి. కృష్ణుని గుర్తు చేసుకుంటున్నాడు. అది శుద్ధ భక్తులు. మనం కూడా ఎవరి కోసం అయితే ఎక్కువ ఆలోచిస్తామో వాళ్ళని ముందు అడుగుతాం ఎలా ఉన్నారు. అక్కడ 10 మంది ఉండొచ్చు, కానీ ఇందులో మనకి ఫస్ట్ ఎవరి పేరు ప్రస్తావన చేస్తుందంటే ఎవరంటే మనం ఇష్టపడతాం వాళ్ళ పేరు ముందు వస్తారు. ఇక్కడ యుధిష్ఠిర మహారాజు కృష్ణుని కోసం, కృష్ణు యొక్క అనుచరుల కోసం అడుగుతున్నాడు. వాళ్ళందరూ అనుచరుల కోసం, ఎందుకంటే కృష్ణుడితో సంబంధం కలిగి ఉంది కాబట్టి. అంటే ఆయనకి మనసులో కదులుతున్న వ్యక్తి కృష్ణుడు. ఈ లోకంలో అందరికంటే ప్రియమైన వ్యక్తి కృష్ణుడు. అది మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే అడుగుతున్నాను, మీరు ఇలా దర్శిస్తున్నప్పుడు ద్వారకా నగరాన్ని కూడా దర్శించి ఉంటారు. అంచేత ఒకవేళ వాళ్ళందరినీ కలిసి కలిసి ఉండొచ్చు, కలవకపోయినా వాళ్ళ కోసం విని ఉండొచ్చు ద్వారకా నగరంలో. అంచేత మీరు విన్నదాన్ని బట్టి వాళ్ళందరూ సుఖంగా ఉన్నారా అని అడుగుతున్నారు. ప్రభుపాద భాష, శ్రీకృష్ణ భగవానుడు మరి అతని వివిధ దివ్య లీలల భావన ఎందే తన్మయులై ఉండు యాదవులు పాండవులు విధుని వలె శుద్ధ భక్తులు. విధులు ఏ విధంగా శుద్ధ భక్తులు, ఆ విధంగా పాండవులు యాదవులు అందరూ కూడా శుద్ధ భక్తులు. వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క ఆ దీంట్లో దివ్యలీలని శ్రవణం చేస్తూ ఆయనకు భావనలను తన్మయత్వం చెందుతూ ఉంటారు. గృహమునందు వసించను లేదా గృహమును వీడినను శ్రీకృష్ణుని భావన యందు అనుకూలంగా, అనగా శ్రీకృష్ణుడి పూర్ణ పురుషత్వాన్ని సంపూర్ణంగా నెరిగి ఉండుట, అనుకూలంగా రమించుటయే శుద్ధ భక్తి నిజమైన యోగ్యత కావాలను. నిజమైన శుద్ధ భక్తుడి యొక్క యోగ్యత ఏంటి అంటే, శుద్ధ భక్తుడు అవడానికి శుద్ధ భక్తులు చెప్పుకోవడానికి ఒక కారణం, ఒక అర్హత ఏంటంటే, ఆయన ఇంట్లో ఉన్నా ఇంటి బయట ఉన్నా కూడా ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క అనుస్మరణలో ఉంటూనే ఉంటారు. అనుస్మరణ, అంటే ప్రతి క్షణం అని అర్థం. స్మరణ అంటే స్మరించడం, కానీ అనుస్మరణ అంటే ప్రతి క్షణం స్మరిస్తూ ఉండడం. అంచేత అది ఎవరైతే ప్రతి క్షణం భగవంతుని పూజిస్తూ ఉంటారో, భగవంతుని స్మరిస్తూ ఉంటారో, ఆయన నిజమైన శుద్ధ భక్తుడు. ఈ విధంగా అంచేత ఇక్కడ ఈ ఈ విధంగా యుధిష్ఠిర మహారాజు యొక్క భావాన్ని ప్రభుపాద వారు ఇక్కడ కొనియాడుతున్నారు. ఎందుకని యుధిష్ఠిర మహారాజు యుధిష్ఠిర మహారాజు రాజ్యంలో
రాజ్యాన్ని ఏలుతున్నప్పటికీ ఆయన మాత్రం ఆయన స్మరణ అంతా ఎవరి మీద ఉంది? కృష్ణుడి మీదే ఉంది. కృష్ణునే స్మరిస్తున్నాడు. కృష్ణుని యొక్క జ్ఞాపకార్థంలోనే ఉన్నాడు. చేత ఈ విధంగా ఆయన సంభాషణ మొదలు పెట్టాడు. ఈ ఫస్ట్ మనం ఎప్పుడైనా సంభాషణ మొదలు పెట్టేటప్పుడు ఆ ఎదుటి వ్యక్తి ఎవరైతే వచ్చారో ఆ వ్యక్తి మనకు చేసిన ప్రయోజనాన్ని మనం గుర్తించాలి. తర్వాత ఆయన ఏ విధంగా తన జీవితాన్ని గడుపుతున్నాడు, 5 సంవత్సరాలు గడిపితే 4-5 సంవత్సరాలు మీరు ఏ విధంగా ఉన్నారు, ఏం చేస్తారు, ఆ విధంగా మనం ఆయన యొక్క జీవితం కోసం అడుగుతాం. మీరు ఎంత మంచివారు కానీ మీరు అందరికీ ఏదో సాయం చేస్తూ ఉంటారు, ఆ విధంగా ఆయన లక్షణాలను బట్టి ఆయన చేసే కార్యాలు ఉండొచ్చు అన్న ఒక ఊహతోటి ఆయన్ని కొనియాడాలి. అదే చేశాడు. మీరు భక్తులు కాబట్టి మీలాంటి వాళ్ళు తీర్థక్షేత్రాలు కూడా పవిత్రంగా ప్రతి స్థానాన్ని తీర్థక్షేత్రాలు మారుస్తారు అంటే ఆ విధంగా ఆయన యొక్క భక్తి భావనను కూడా కొనియాడాడు. దాని తర్వాత కుశల ప్రశ్నలు వేయడం మొదలుపెట్టాడు. ఇక నుంచి ఇది ఒక ప్రశ్న అడిగారు. ఇక నుంచి ఆ విధంగా యుధిష్ఠిరుడు సంభాషణ మొదలుపెట్టాడు. అదే చెప్తున్నారు. ఇత్యుక్తో ధర్మరాజేన సర్వం తత్సం అవర్ణయత్ యథానుభూతం క్రమశో వినా యదుకుల క్షయం. ఆమె ధర్మరాజుచే ప్రశ్నింపబడిన వాడే మహాత్ముని విదురుడు యదువంశ నాశ వార్తను మినహా సమస్త స్వానుభావములను క్రమంగా వివరించి చెప్పాను. ఆ విధంగా ఆయన చాలా కుశల ప్రశ్నలు చేశాడు యుధిష్ఠిర మహారాజు. అవన్నీ విని యుధిష్ఠిర మహారాజు యొక్క ప్రశ్నలకి సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు. అన్ని చెప్పాడు కానీ యదువంశ నాశన వార్తని మాత్రం చెప్పలేదు. అది తప్ప మిగతావన్నీ కూడా చెప్పి తెచ్చిపెట్టాడు. సో ఇది మనం తెలుసుకోవాల్సింది. తర్వాత ఎందుకు చెప్పలేదండి ఇక్కడ వివరిస్తున్నారు. ఎందుకు చెప్పలేదు ఆ వార్త? మిగతావన్నీ చెప్పారు కదా, ఎందుకు అది? నన్వ ప్రియం దుర్విషహం నునాం స్వయం ఉపస్థితం నావేదయత్ సకరుణో దుఃఖితాన్ ద్రష్టుమక్షమః. కరుణాపూర్ణ విదుడు పాండవులు దుఃఖితులుగా నగుటను ఏ సమయంలో గాంచలేకపోయాను. విపత్తులు వాతంటే అవే కలుగును గనుక అప్రియమును దుస్సహమును అగు అట్టి సంఘటనను అతడు ప్రకటింపలేదు. ఇక్కడ ఇంద్రుడు పాండవులు దుఃఖితులవడం చూడలేకపోతున్నాడు, చూడదలుచుకోలేదు. అంచేది ఈ వార్త చెప్తే వాళ్ళు చాలా దుఃఖితులు అయిపోతారు. అందుకని ఆ వార్త అయినా చెప్పలేదు. అది అప్రియము. నన్వ ప్రియ, దాన్ని నన్ను ప్లస్ అప్రియం. నన్ను అంటే నిశ్చయముగా, అప్రియం అది నిశ్చయంగా అప్రియమైన సంఘటన, అప్రియమైన విషయం కాబట్టి విదురుడు ఆయన్ని ఇచ్చేయడం లేదు. అంచేత మనం ఎప్పుడైనా సరే ఎదుటి వ్యక్తి యొక్క దుఃఖాన్ని కానీ ఆందోళన కానీ కలిగించే విషయాలు ఉంటే మనం దుఃఖాన్ని పెంచేవి లేదా ఆనందం కలిగించే విషయాలు కానీ ఉంటే వాటిని మనం వీరందరూ చర్చించకుండా ఉండాలి. అది దీని నుంచి మనం నేర్చుకోవచ్చు. సో ఇక్కడ ప్రభుపాద వారు చేస్తుంటే మనకి ఫస్ట్ శాస్త్రం మనకి చెప్తున్నారు. ప్రభుపాద ఏం చదువు భాషలో నీతి శాస్త్రం నుంచి పరులకు దుఃఖంలో కలుగున్నట్లుగా ఎవరునూ అప్రియకు సత్యంలో పలుకురాదు. అది సత్యమే అయినప్పటికి కూడా అది ఎదుటి వ్యక్తికి దుఃఖం కలిగిస్తుంది అంటే దాన్ని మనం
పలుకూడదట. అది నీతి శాస్త్రం చెప్పింది, నీతి శాస్త్రం. అంచేత విదురుడు కూడా ఇక్కడ అనుకుంటున్నాడు, అరే ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళ జీవితం అంతా కూడా కష్టాల్లోనే వెళ్ళిపోయింది. ఇప్పుడు కాస్త కోస్త సుఖంగా రాజ్యపాలన చేసుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ వార్తను చెప్పి మళ్ళీ వాళ్ళని ఏడిపించడం అవుతుంది. వాళ్ళ జీవితంలో ఎప్పుడు సంతోషం అనేది ఉన్నదా? మళ్ళీ నేను జీవితాన్ని వాళ్ళకి మళ్ళీ ఏడ్చేటట్టు చేయడం నా ఉద్దేశం. నా ఉద్దేశంతో ఆయన చెప్పకుండా దాన్ని దాచిపెట్టాడు. తర్వాత కంచిత్ కాల మథావాత్సీత్ సత్కృతో దేవ వత్సుకం భ్రాతృజ్యేష్ఠస్య శ్రేయస్కృతః శ్రేయస్కృత్ సర్వేషాం సుఖమావహం. జ్యేష్ఠ సోదరుని నైజమును సరిచేసి తద్వారా అందరికీ ఆనందం కలుగజేయటకే మహాత్ముడు విదురుడు బంధువులచే దేవతా రూపం వలె సత్కారం నందుచు అసలు కొంతకాలం నివసించను. ఈ విధంగా అక్కడ మాటలు అయిపోయిన తర్వాత ఆయన అక్కడ నివసించాడు. ఎందుకు నివసించాడు? ఏదో బాగుంటది రాజగృహం, ఆ, మంచి కంఫర్టబుల్ లైఫ్ ఉంటుందని కాదు. లేదు తన భార్య ఉంది కాబట్టి భార్యతో పాటు ఉందామని కాదు. అని ఒక మిషన్, ఒక కార్యం మీద కార్యసిద్ధుడై కూర్చున్నాడు అక్కడ. ఏంటి? తన జ్యేష్ఠ సోదరుడైన ధృతరాష్ట్రుని ఉద్ధరించాలని. అందుకనే మనం దీని నుంచి మనం నేర్చుకొని, ఒక సాధు పురుషుడు ఎప్పుడైనా సరే ఎవరింట్లోనే నివసిస్తున్నాడు అంటే ఆయన ఆ సంసారికులైన ఆ గృహస్థుల్ని ఉద్ధరించడం కోసమే చేయాలి తప్ప తన యొక్క జీవితాన్ని సదుపాయవంతంగా చేసుకోవడం కోసం మాత్రం కాదు. అలా చేయకూడదు. అంచేత విదురుడు అక్కడ కొంచెం కాలం ఎందుకు ఉన్నాడు? ఏదో తన జీవితంగా కంఫర్టబుల్ ఉండడానికి కాదు, ఉండడానికి కాదు. ఎందుకంటే ఆయన్ని అక్కడ ఒక లక్ష్యం ఏంటంటే తన జ్యేష్ఠ సోదరుని ధృతరాష్ట్రుని ఆ యొక్క గుణాన్ని సరిచేసి ఆయన్ని ఈ బంధాల నుంచి బయటపడించాలి. అందుకనే మనం ఒక సాధు పురుషుడిని, ఒక దేవతని ఏ విధంగా అయితే మనం పరిగణిస్తామో ఆ విధంగా పరిగణిస్తూ చేయాలి. ప్రభుపాద రాస్తున్నారు, విధుని వంటి సాధు పురుషులు స్వర్గలోక వాసుల వలె సత్కరింపబడవలను. ఇక్కడ చెప్తున్నా ప్రభుపాద వారు, భౌతిక విశ్వమునందే కాక ఆధ్యాత్మిక లోకములందును ఎటువంటి అవరోధం లేకుండా ప్రయాణించగల అంతరిక్ష ప్రయాణికుడు నారద ముని. అటువంటి నారదుడే ధర్మరాజు ప్రాసాదమును చుండనగా ఇతర దేవతల గురించి వేరేగా తెలుపున అవసరం లేదు. అనగా మానవుల ఆధ్యాత్మ సంస్కృతి ప్రస్తుత దేహం నందు గ్రహాంతరయానమును సిద్ధింపజేయుచున్నది. కనుకనే దేవతలకు ఆహ్వానం కూర్చునే విధంగా ధర్మరాజు విధిని ఆహ్వానించాడు. ఇంచాక నారదముని ఒక భౌతిక ప్రపంచం కాకుండా ఆయన ఆధ్యాత్మిక ప్రపంచాన్ని కూడా దర్శించుకుని రాగలడు. అటువంటి వ్యక్తే ధర్మరాజు యొక్క గృహాన్ని సందర్శిస్తుంటే విదురుడు లాంటి వాడు సందర్శించడం తక్కువ ఆశ్చర్యకరమైనది ఏముంది? అంచేత ఒక మనిషి యొక్క ఆధ్యాత్మిక సంస్కృతి ఆయన్ని ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహాంతర ప్రయాణం చేయగలిగే విధంగా మారుస్తారు. అందుకే ప్రభుపాదుల వారు ఎప్పుడైతే ఈ చంద్రయానం మొదటిసారిగా చంద్రుడి మీద అడుగు పెట్టారని చెప్పి వచ్చిందో అప్పుడు ప్రభుపాదుల వారు ఒక పుస్తకం రాశారు, గ్రహాంతర ప్రయాణం.
ఇప్పుడు వాళ్ళు చెప్తున్న దాన్ని ఖండిస్తూ అది వాళ్ళు చేస్తుంది నిజమైనది కాదు, అది యూనో అది నిజమైన గ్రహాంతర ప్రయాణం ఏ విధంగా చేయాలి అన్నది ప్రభుపాద వారు ఈ ధ్యానం, యోగం, భక్తి ద్వారా ఏ విధంగా మనం ఈ గ్రహం నుంచి వేరే గ్రహానికి, అదే అంటే ఆధ్యాత్మిక లోకం నుంచి భౌతిక లోకం నుంచి ఆధ్యాత్మిక లోకానికి, లేదా ఆ భౌతిక లోకంలోనే ఈ గ్రహం నుంచి స్వర్గలోకం వేరే అనే వేరే గ్రహంలోకి ఏ విధంగా వెళ్ళొచ్చు అన్న విషయాలు నాకు ఆయన చర్చించారు. సో ప్రభుపాద వారు చూసుకుంటే కరెంట్ అఫైర్స్ ని ఎప్పుడు కూడా ఒక టాపిక్ గా చేసి భక్తిని ఇవ్వాలని ప్రయత్నం చేసేవారు. కరెంట్ అఫైర్స్ ప్రస్తుత విషయాలు, వార్త విశేషాలని విశ్లేషిస్తూ దానికి అనుగుణంగా దాని ద్వారా భక్ ప్రజలకి భక్తి భావాన్ని ఏ విధంగా అందజేయాలనే తపనలోనే ఉండేవారు ప్రభుపాద. సో ఆ విధంగా ఈ శుద్ధ భక్తులు కూడా, ఈ శుద్ధ భక్తులు మనం దేవతను ఏ విధంగా అయితే మనం పరిగణిస్తే ఆ విధంగా పరిగణించాలి. కొంచెం శుద్ధ భక్తులు ఎప్పుడు కూడా ఒక ఏదైనా ఒక ఇంటిని మనం చూస్తే ఆ గృహస్థని ఉద్ధరించడం కోసమే వెళ్ళాలి. అది వారి యొక్క జీ అది ఒక బాధ్యత, వారి యొక్క జీవిత లక్ష్యం కూడా. పద్ధతులను ఉద్ధరించే మహాత్మ ధర్మ కనుక ఆ కారణంలో విధుడు వచ్చి ఉండను. అంచేత మహాత్ముల ధర్మం ఏంటి? పద్ధతులను ఉద్ధరించడం. అంచేత ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఉద్ధరించాలనా అనే భావంతో తప్ప వేరే భావంతో ఎప్పుడు కూడా వాళ్ళు వెళ్ళరు ఎక్కడికి వెళ్ళినా. లేదంటే వాళ్ళు ఒక చోట కూర్చొని వాళ్ళు ధ్యానం చేసుకొని వాళ్ళ ఒక మెడిటేషన్ లో, భక్తిలో, శ్రవణంలో, కీర్తనలో వాళ్ళు ఆనందంగా ఉంటారు. వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారంటే ఎందుకు వెళ్తారంటే వాళ్ళు ఆ వెళ్ళిన వ్యక్తి యొక్క గృహాన్ని, ఆ గృహవాసుల్ని అందరినీ ఉద్ధరించడం కోసం వెళ్ళాలి. ఆధ్యాత్మిక చర్చల అలుపు తీర్చినటువంటివి కనుక ధృతరాష్ట్రులకు బోధన గావించినప్పుడు కుటుంబ సభ్యులందరి చిత్తమును విధుడు ఆకర్షించను. ఆ ఆధ్యాత్మిక విషయాలన్నవి ఏం చేస్తాయట? చర్చలు అలుపు తీర్చినటువంటివి. మనుషులు మనం ఆధ్యాత్మిక, మానసికంగా, శారీరకంగా అలసిపోతుంటాం. కొన్నిసార్లు అలసిపోతాను, నేను అలసిపోయాను, నా మనసు విరిగిపోయిందండి, నా మనసు చాలా చిరాకు పడిపోతుందండి, మంచి కుదుట లేదండి అంటే ఇదంతా ఎందుకంటే మనం మానసికంగా అలసిపోయాం. అటువంటి మానసికంగా అలుపుకి ఉపశమనం ఆధ్యాత్మిక చర్చల్ని శ్రవణం చేయడం, లేదా ఆధ్యాత్మిక విషయాలను చర్చించడం. అందుకనే ఎప్పుడెప్పుడు ఆయన విధుడికి ఆధ్యాత్మిక బోధన చేస్తుండేవాడు, అప్పుడు వీళ్ళందరూ, మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి వింటుండేవారు. విని వాళ్ళందరూ వాళ్ళ కష్టాన్ని మర్చిపోయేవారు. ఎందుకంటే వాళ్ళందరూ కష్టాలు ఏంటి, వాళ్ళ భర్తల్ని, కుమారుల్ని వీళ్ళందరూ వచ్చి కోల్పోయారు మహాభారత యుద్ధంలో. ఆ బాధలను మర్చిపోయి వాళ్ళు ఎంతో ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుండేవారు. విజయుడు చెప్తున్నాను. అంతేకాదు, యాక్చువల్గా విదురుడు గృహాన్ని నిష్క్రమించడానికి ముందు, అంటే యుద్ధం అవడానికి ముందు ఉండేవాడు విదురుడు ధృతరాష్ట్ర ఇంట్లో. అప్పుడు కూడా ఏదైనా ఒక విషయాన్ని తప్పు చేస్తే విదుడు ఖండిస్తూ దాన్ని తిడుతుండేవాడు. తిడుతూ ఆ తిట్టి ఎలా చెప్పాడు, నువ్వు ఇంత చేస్తున్నావు, వాళ్ళ పక్కన కృష్ణుడు ఉన్నాడు, వాళ్ళు ఎందుకు గుర్తించావు, కృష్ణుడు ఇలాంటి వాడు అలాంటి వాడు చెప్పి కృష్ణుని పొగుడుతుండేవాడు. అలా పొగుడుతున్నంతసేపు కూడా ధృతరాష్ట్రుడు విదుడిని అంటుండేవాడు, ఇంకా చెప్పు, ఇంకా చెప్పు, ఆ కృష్ణుడి కోసం వింటున్నంతసేపు నాకు చాలా ఆనందంగా ఉంది, నా వల్ల అంతర్మథనం యొక్క ఘర్షణ అంతా ఉపశమనం కలుగుతుంది. అంటే ఆయన కూడా అంతరంగంగా ఘర్షణ పొందుతున్నాడు, ఎందుకంటే ఆయన చేస్తున్న తప్పని ఆయనకి తెలుసు. కానీ పుత్రుని పట్ల ఉన్న మమకారం వల్ల దాన్ని ఆపలేకపోతున్నాడు, దాన్ని కాదనలేకపోతున్నాడు. అంచేది ఎప్పుడు అంటుండేవాడు, ఇంకా చెప్పు విదురా, ఇంకా చెప్పు, ఇంకా వినాలి. అది విన్నంతసేపు నాకు హృదయం అంతా ఆనందంగా ఉంటుంది, ఉపశమనం కలుగుతుంది, నా ఆతుల ఆందోళన ఉపశమనం కలుగుతుందని చెప్తూ ఉండేవాడు. అది ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు. మానసిక అలుపుకి ఉపశమనం
ఆధ్యాత్మిక విషయాలు చర్చించడం. అంచేత మిగతా వీళ్ళిద్దరు ఎప్పుడైతే ఆయన ధృతరాష్ట్రం చెప్తుండేవాడో మిగతా కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ యొక్క చిత్తం మొత్తం ఉపశమనం కలిగించేది. ఆ విధంగా వాళ్ళందరూ కూడా బుద్ధుడికి ఆకర్షితులైపోయారు. సాధారణంగా అతని నుండి శ్రవణం చేయట్లో వారందరూ ఆనందం పొందిరి. ఆత్మానుభవంకు ఇదియే మార్గము. ఎవరైతే ఆ విధంగా వింటారో శ్రవణం చేస్తారో అదే ఆత్మానుభవానికి మొదటి మెట్టు. అనగా సందేశం అత్యంత శ్రద్ధతో శ్రవణం చేయవలను. అదీనుగాక ఆత్మదర్శన మహాత్ముడే ప్రవచించినచో అది బద్ధజీవుని నిద్రాణ హృదయంపై చక్కగా పనిచేయగలదు. ఆ విధమైన నిరంతర శ్రవణం చే మనుషుడు ఆత్మానుభవపు పూర్ణత్వ స్థితిని సాధించగలడు. అంచేత మామూలుగా విషయాలు వింటేనే అటువంటి అంటే అందులోనూ స్వయంగా అనుభవించి వాళ్ళు అటువంటి వ్యక్తుల నుంచి విన్నప్పుడు అది ఇంకా ప్రభావితంగా ఉంటుంది. అందుకనే 4వ అధ్యాయం భాగవద్గీత దీంట్లో తద్విద్ది పరిప్రాతేన పరిపృష్టేన సేవయ ఉపదేశించే జ్ఞానినా తత్వదర్శన. ఎటువంటి గురువు దగ్గర వినాలి? జ్ఞానినా తత్వదర్శన. ఎవరైతే తత్వాన్ని దర్శించగలిగారో వాళ్ళు. ఏదో గురువు కాదు, ఏదో గురువు కానీ కాదు, అటువంటి వాళ్ళ దగ్గర వినాలి. జ్ఞానినా తత్వదర్శనం. ఎటువంటి జ్ఞాని? తత్వాన్ని దర్శించాడు, తత్వాన్ని ఉన్నట్టుగా దర్శించగలిగాడు. తత్వం అంటే సత్యం, సత్యాన్ని దర్శించగలిగాడు. అటువంటి వ్యక్తుల నుంచి విన్నప్పుడు అది నిద్రాణ హృదయం నిద్రిస్తూ ఉన్న హృదయంపై చక్కగా పనిచేసి లేపుతుంది ఆ బద్ధజీవిని. లేచి, బాబు నువ్వు మాయ ఒడ్లు పడుకున్నావు, లేగు, జీవు జాగో జీవు జాగో గౌరచంద్ర బోర్డు. గౌరచంద్ర చెప్తున్నాడు ఏమని? జీవు జాగో జీవు జాగో అని. కొఠా నిద్ర మాయేరా అంటే మాయ యొక్క ఒడ్డ నువ్వు కొఠా అంటే గాఢంగా నిద్రించి కూర్చున్నావు, లేగు అని చెప్పి. చేత చైతన్య మహాప్రభు యొక్క ఈ సంగీతోద్యమం ఇవన్నీ తాలూకా కారణం ఏంటి? ఆ మొదలు పెట్టడానికి మొదలా మళ్ళాంటి నిద్రాణ వ్యవస్థలో ఉన్న జీవులందరినీ లేపడం. ప్రభుపాద వారు కూడా అదే చేస్తున్నారు. అవును, చైతన్య మహాప్రభుకు అనుయాయుడిగా ప్రభుపాద వారు కానీ ఇస్కాన్ భక్తులు చేసేదంతా కూడా ఆ ప్రయత్నం ఏంటి? నిద్రావస్థలో ఉన్న జీవుల్ని లేపి వారికి కృష్ణ చైతన్యవంతం చేయడం. సో ఆ విధంగా వాళ్ళందరినీ ఆత్మానుభవించుకునే స్థితికి తీసుకురావడం. అభిబ్రధర్యమాదండం యదావధారిషు యావద్ధార సోదరత్వం శాపాద్వర్ష శతం మహా. మండూకముని శాప కారణాన్ని విదురుడు శూద్రునిగా వర్తించేంత కాలము పాపకర్మ దండించుటకే అర్యముడు యమరాజుగా పదవి యందు కొనసాగను. ఇప్పుడు యమధర్మరాజు మండూకముని మండూకముని యొక్క శాపం మనం దీనికోసం ఆలోచన చర్చించాం. దీని ఫస్ట్ శ్లోకంలో ఈ అధ్యాయంలో 12 అధ్యాయంలో గుర్తులేదు, ఏదో ఫస్ట్ శ్లోకంలో విదురుని జీవిత చరిత్ర అని చెప్పి మనం చర్చించాం. ఆ మండోగుని శాపం వల్ల యమరాజు ఈ భౌతిక జగత్తులో మనిషి రూపంలో జన్మించాల్సి వచ్చింది. ఆ జన్మించిన సేపు అక్కడ పోస్టులో ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి అర్యుముడు అనేవాడు ఆ యమరాజు యొక్క యమ పోస్టులో కొనసాగాను చెప్తున్నా. ఇక్కడ మనం
ఇక్కడ ప్రభుపాద గారు ఆ, దీంట్లో మనం చెప్తున్నారు, విదురులా కాకుండా విదురుడు అక్కడికి వెళ్ళిన తీర్థయాక్ష క్షేత్రం సేపు ఏం చేశాడు? ఆయన ఎవరో ఒక భక్తుని కలవడం, ఆయన దగ్గర నుంచి కృష్ణ కథ వినడంలోనే ఆయన జీవితంలో మొదలుపెట్టింది. జీవితం అంతా వెచ్చిచ్చాడు ఆయన తీర్థయాత్ర అంతా వెచ్చాడు. కానీ మనది అలా కాదు. మనందరం ఏంటి, ఈ గాసిప్, గామ్య కథ మీద మనం చాలా ఆసక్తి కలిగి ఉంటాం. ప్రత్యేకించి ఎవరైనా కష్టాల్లో ఉన్నారు, కష్టపడుతున్నారంటే అది మరి ఇంకా మనకి ఆనందం కలిగిస్తుంటుంది. ఆ? ఇప్పుడు ఎవరైనా సరే అటువంటి చెడు విషయాలు కాకుండా మంచి విషయాలు మాట్లాడుతుంది, భగవంతుడి విషయాలు కంటే మాట్లాడుతున్నారు, మన అక్కడ ఉండవు, మన అక్కడ వెళ్ళిపోతాం కదా. ఎవరైనా సరే ఇద్దరు, అందుకని ఇద్దరు మనుషులు కృష్ణుగా చర్చించుకుని అక్కడ ఎవరైనా అదే ఏ పొలిటికల్ లీడర్ కోసం, లేదంటే ఏ హీరో కోసం మాట్లాడుతున్నారు, అందరూ పళ్ళు అప్పగించుకుని మరి మనందరం పార్టిసిపేట్ చేస్తాం. అంచేత మనం ప్రత్యేకించి బ్యాడ్ న్యూస్లు, ఇటువంటి చెడు న్యూస్ని ప్రత్యేకించి చెప్పాల్సిన విషయం లేదు, అవసరం లేదు. అందులో కలియుగలు అంతకన్నా అస్సలు అవసరం లేదు. వద్దన్నా సరే కలియుగంలో ఆ చెడు న్యూస్ అనేవి ప్రచురితూనే ఉంటాయి. అంచేత మనం దానికోసం మళ్ళీ మనం ఆ బ్యాడ్ న్యూస్ని, ఆ చెడు విషయాలని చర్చిస్తూ దానికోసం మళ్ళీ 10 మంది చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విధంగా మనం మన యొక్క ఎంతో విలువైన సమయాన్ని వృధా చేయకూడదు, అది మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఇక్కడ ప్రభుపాద చెప్తున్నారు, విదురుడు ఎందుకు ఒక ఆచార్యుడిగా అంటే ఒక భక్తుడిగా ఎందుకు అర్హత పొందాడు అన్నదాన్ని ఇక్కడ చెప్తున్నారు. ప్రభుపాద దాన్ని ఆ, ఎందుకంటే ఈ ప్రశ్నకు చూడండి, ధృతరాష్ట్రుడు, ధర్మరాజులు వంటి రాజులకు, క్షత్రియులకు ఉపదేశకుని స్థానం నెట్లు స్వీకరింపగలడు విదురుడు ఏ విధంగా స్వీకరించగలని చెప్తారు అనే ప్రశ్న అడుగుతున్న ప్రభుపాద వారే. దానికి సమాధానం, ఈ ప్రశ్నకు తొలి సమాధానం ఏమనగా, విదురుడు జన్మతా శూద్రంగా అంగీకరింపబడినను మైత్రేయముని ఉపదేశముచే ఆధ్యాత్మిక వికాసము కొరకు జగత్తును త్యజించినందున మరియు ఆ ఋషిచే ఆధ్యాత్మిక జ్ఞానమునందు ఆ, విద్య గర్వపడినందున ఆచార్య స్థానం పొందుటకే తగిన వాడై ఉన్నాడు. ఎందుకు గురువు అయ్యే స్థానానికి ధర్మరాజు లాంటి వాడికి, ధర్మరాజు అనేది మామూలు వ్యక్తి కాదు కదా, అటువంటి వ్యక్తికి కూడా ఉపదేశాలు ఇవ్వగలిగే స్థానానికి ఎందుకు వచ్చాడు విదురుడు అంటే, ఎందుకంటే ఆయన మైత్రేయ ముని నుంచి ఉపదేశాలు విన్నాడు, వాటిని పాటించడానికి ప్రయత్నం చేశాడు. ఉం? దానికోసం మొత్తం ఈ భౌతిక జగత్తులో ఉన్న సదుపాయాలని, కోరికలన్నింటినీ త్యజించాడు. ఉం? అలా చేయడం ద్వారా, అది అభ్యాసం చేయడం ద్వారా ఆయన ఆచార్య స్థానాన్ని పొందడానికి అర్హత సంపాదించాడు అని చెప్పి చెప్తున్నారు. ప్రభుపాద చెప్తున్నారు, సాధారణ నీతి శాస్త్రంలో అనుసరించి కూడా శూద్రుని కన్నను హీనుడైన వాని నుండి ఉపదేశం గ్రహించడంలో నష్టమేమీ లేదు. మన శూద్రుడు కానీ హీను నుంచి కూడా మనం చెప్పేది ఇది చాణక్య పండితుని యొక్క నీతి శాస్త్రం చెప్తారు. ఒక మంచి విషయం అయితే దాన్ని శూద్రుడి కన్నా హీనుడి నుంచి కూడా మనం విని దాన్ని గ్రహించి దాన్ని ఆచరణలో పెట్టాలి. అందుకనే చైతన్య మహాప్రభు దక్షిణ భారతదేశ యాత్రకు వెళ్ళినప్పుడు ఆయన రామానందరాయని కలుస్తాడు కొవ్వూరులో. రామానందరాయ్ ఒక శూద్రుడు, శూద్ర జాతికి చెందినవాడు, కానీ జమీందారుగా అక్కడ, అంటే జమీందారు అంటే రాజు యొక్క కలెక్టర్, బిల్లు కలెక్షన్స్ చేసేవాడు, రుసుములు అంటే శిస్తులన్నీ వసూలు చేసే ఆయనగా ఆయన అధికారంలో ఉండేవాడు.
కానీ చైతన్య మహాప్రభు అక్కడికి వెళ్ళినప్పుడు చైతన్య మహాప్రభు స్వతహాగా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. రామానందరాయి శూద్ర కుటుంబంలో పుట్టాడు. ఆ విధంగా చూసుకుంటే చైతన్య మహాప్రభు చాలా గొప్పవాడు, బ్రాహ్మణుడు. ఆశ్రమం చూసుకుంటే రామానందరాయి గృహస్థ, చైతన్య మహాప్రభు సన్యాసి. ఆ విధంగా చూసుకున్నా సరే చైతన్య మహాప్రభు గొప్ప స్థాయిలో ఉన్నాడు. చైతన్య మహాప్రభు వర్ణపరంగా ఆశ్రమ పరంగా రెండిట్లోనూ రామానందరాయ కంటే ఉన్నత స్థాయిలో ఉన్నాడు. అయినప్పటికీ కూడా రామానందరాయ నుంచి ఎన్నో విషయాలను అడిగి తెలుసుకుంటాడు చైతన్య మహాప్రభు. రామానందరాయ చెప్పిందంతా వింటూ కూర్చున్నాడు. ఎక్కడ కూడా సెక్షన్ అక్కడ కూడా మళ్ళీ పునశ్చర్చ కానీ లేదా పునఃప్రశ్న కానీ జరగలేదు. ఆ ఇద్దరి మధ్య జరిగిన సంవాదం అనేది ఎంతో ఉత్కృష్టమైంది, ఎంతో నిగూఢమైంది. దాని మీద ఎంతో మంది పిహెచ్డీలు చేస్తున్నారు అర్థం చేసుకోవడానికి. ఇక్కడ అది అంటే అక్కడ శూద్రుడా లేదంటే గృహస్థ అన్నది కాదు ముఖ్యం, భక్తుడా కాదు అన్నది. మంచి విషయాలు వినడానికి మనం శూద్రుడైనా పర్వాలేదు, శూద్రుడు కానీ హీనుడైనా పర్వాలేదు, మనం గ్రహించాలి. అది భగవంతుడైన శ్రీకృష్ణ చైతన్య శ్రీకృష్ణ చైతన్య కూడా స్వయం ఆచరించి చూపించాడు. అది మొదటి. ఇంకా రెండవది భాగం ఏమనగా విదురుడు వాస్తవులకు శూద్రుడు కాడు, మండూకముని శాప కారణం అతడు నామమాత్ర శూద్రుని వలె 100 సంవత్సరములు వర్తించవలసి వచ్చును. అంచేత అతడు 12 మహాజనులో ఒకడైన యమధర్మరాజుని అవతారము, అనగా అతడు బ్రహ్మదేవుడు, నారదుడు, శివుడు, కపిలుడు, భీష్ముడు, ప్రహ్లాదు వంటి వారితో సమాన స్థాయిలో ఉన్నటువంటి వాడు. మహాజనుల కారణంలో నారదుడు, బ్రహ్మ మరియు ఇతర మహాజనులే ప్రపంచ జనులకు భక్తి మార్గం తెలియజేయటయే యమరాజుని ధర్మమై ఉన్నది. ఆయన మండుముని శాపం వల్ల శూద్ర జన్మని ధరించినప్పటికీ ఆయన మహాజనుల్లో ఒకరైన యమరాజు యొక్క అవతారం. అంచేత ఎవరైతే మహాజనులైన బ్రహ్మదేవుడు, నారదుడు ఇటువంటి వాళ్ళు ఉన్నారో, కపిలుడు ఇటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళతో సమాన స్థాయిలో ఉన్న వ్యక్తి ఈయన. అంచేత ఆయన్ని మనం ఆచార్య పదవులు కాకుండా నార్మల్ పదవులు సత్కరిస్తే అది ఆయన యొక్క అగౌరవానికి కారణం అవుతుంది. ఆయన అంటే గౌరవించిన అగౌరవం పెంచినట్టుగా అవుతుంది ఆయన. అంచేత ఈ రెండు కారణాల చేత విదురుడు ఆచార్య స్థానాన్ని మనం అది గుర్తించాలి. సో ఇక్కడ యుధిష్ఠిర్యోర్లబ్ధ రాజ్యో దృష్టా పౌత్రం కులంధ్రం భాతృభిర్లో కపాల భైర్ము ఉదే పరయా శ్రియా. రాజ్యమును పొంది మరియు కులవర్ధనుడైన ఒక పౌత్రుని బడిసి జనులను పాటించడంలో దక్షత కలిగిన తన సోదరుల సహాయమున ధర్మరాజు ప్రశాంతంగా రాజ్యం వెళ్ళి అసాధారణ వైభవం అనుభవించాను. మనం చర్చించాం. రాజ్యం పొందిన తర్వాత అంతేగాని కాదు, రాజ్యానికి వారసుడైన వాడిని ఒక మగబిడ్డవాడిని పౌత్రుడు అంటే మనవుడుగా పుట్టడం, ఇవన్నీ జరిగిన తర్వాత ఇవన్నీ పొందాడు. వాటితో పాటు సోదరుల సహకారంతో ఎంతో ప్రశాంతంగా రాజ్యపాలన కొనసాగిస్తూ రాజవైభవాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. సో ఈ విధంగా ధర్మరాజు రాజ్యపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. విదురుడు కూడా దాన్ని సాక్షిపోతంగా అక్కడ ఉన్నాడు కొన్ని రోజుల పాటు. యాం గృహేషు సక్తానాం ప్రమత్తానాం తదీహయ అత్యక్రామత విజ్ఞాత కాలా పరమదుస్తర. గృహ కలాపములందు విపరీతంగా ఆసక్తి కలవారై
సద్భావన ఎంతే సదా నిమగ్నయుండు గృహస్థ 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 జనులను దుస్తరమైన కాలం అగోచరంగా కవలించి వేచింది. ఎవరైతే గృహ కలాపాలు వాటి యొక్క సంబంధించిన విషయాల మీదే ఆసక్తి కలిగి మిగతా వాటిని ఎవరిని పట్టించుకోకుండా ఉంటున్నారో, మీరు ఆధ్యాత్మిక విషయాలు ఏదో పట్టించుకోరు, వాళ్ళందరినీ కూడా కాలం ఏం చేసింది, కబలించేస్తుంది. కబలించి అంటే ఎంతో బాధ. కబలించడం అంటే ఏంటంటే బలవంతాలు లాగివేయడం. అంటే వాళ్ళందరూ ఆ బంధాలు పెరవేసుకొని కూర్చున్నారు. వాళ్ళని ఎంతో వదల పెరవేసుకున్నారు కాబట్టి వాళ్ళు వదలడం కష్టం. అటువంటి వాళ్ళ యొక్క బాధ ఎక్కువ ఉంటుంది. ఎవరైతే ఈ భౌతిక విషయాల్లో సుదీర్ఘంగా లీనమైపోయి ను, నిగూఢంగా ఆలోచిస్తూ కూర్చుంటారో వాళ్ళు అతి కష్టపడుతుంటారు. వాళ్ళని ప్రకృతి చాలా క్రూరంగా శిక్షిస్తారు. శిక్షించినట్టే ఎప్పుడైతే వాళ్ళు విడదీస్తుంటారో వాళ్ళ బాధ ఇంకా ఎక్కువ ఉంటారు. ఇప్పుడు చూడండి, ఏదైనా మనకు అవసరమైన వస్తువు అనుకోండి, అది పోయిందే పెద్ద పట్టించుకోండి. అది ఎవరికైనా మనం ఇచ్చేద్దాం అనుకోండి, అది పోయింది అనుకోండి, ఆ పాలన ఎవరికి ఇచ్చేద్దాం అనుకోండి, మనకు పోయి మొత్తం పోయింది అనుకో. అవసరమైన వస్తువు అనుకోండి, కానీ ఇవ్వాలనుకోలేదు, మనం అంత అంత విలువైన కాదు, పర్వాలేదు పోయింది. కానీ మనకి అవసరమైన వస్తువు పోతే అది పోయింది అనుకోండి, మనం చాలా బాధపడతాం. అలా కానీ మనకు అతి ప్రియమైన వస్తువు అది పోయింది అనుకోండి, దాని బాధ ఎక్కువ. అంటే మనం వై- మన మమకారం ఎంత పెరుగుతుంటుందో దుఃఖం కూడా అంతే పెరుగుతుంది. అది కోల్పోయింది. ఉం. అదే విధంగా ఇక్కడ ఇది ఎందుకు చెప్తున్నారు ఇక్కడ, ఇది సుఖదేవ్ గోస్వామి మన జీవితకాలం నిర్దేశింపబడి ఉన్నది, దాని క్షణకాలం కూడా ఎవరును భగవత్ సంకల్పన విరుద్ధంగా పొడిగింపలేరు. అటువంటి విలువైన సమయం అత్యంత జాగ్రత్తతో వినియోగించవలను. యాలైనా తెలియకుండా ఒక క్షణం గడిచిపోయినను దాన్ని తిరిగి పొందజాలము. మన యొక్క జీవితకాలం మొత్తం అంతా మెజర్డ్ కొల మాపకంతో ఉంది. అంటే ఈయనకి ఇంతే అంటే అంతే, ఒక క్షణం కూడా ఎక్స్ట్రా మనకు రాదు. అంటే మనం ఏదైనా ఒక క్షణాన్ని కోల్పోయామంటే కోల్పోయినట్లే, మళ్ళీ అది మనకి వెనక్కి రాదు. అంటే మనం ఆల్రెడీ మన యొక్క జీవితకాలం ఇంతవరకు మనం ఎన్నో క్షణాలు ఎన్నో సంవత్సరాలు మనం కోల్పోయాం. ఇప్పటి నుంచైనా మనం జాగ్రత్త వహిస్తూ ఒక ఒక క్షణం కూడా వృధాగా పోకుండా మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. శాస్త్రాలు. అదే విధంగా రెండో పారాగ్రాఫ్ లో నిత్య జీవితమును కలిగింపలేని ఏ సౌఖ్యమైనను లేదా భౌతిక ఆనందమైనను నిత్య జీవులకు భ్రాంతిమయమైనట్టుదే అని. మనకి నిత్య జీవితాన్ని మనకి ప్రసాదించలేని ఎటువంటి సౌకర్యమైనా లేదంటే ఎటువంటి ఆ, భౌతిక ఆనందమైనా సరే అది మిథ్య లాంటిదే. ఎందుకని నిత్య ఆనందాన్ని ఇవ్వదు, అది తాత్కాలిక ఆనందం. అంచేదే మనం మిథ్య, దాంట్లో అదే మనకి సంపద అనుకోవడం అది మిథ్య మనకి అని చెప్తున్నారు. అంచేత జీ జీవులకు భ్రాంతిమయమైనట్లే ఈ సత్యమైన నెరిగిన వాడే నిజమైన జ్ఞానవంతుడు. దీన్ని ఎవరైతే తెలుసుకుంటాడో ఆయన నిజమైన జ్ఞానవంతుడు. ఇది ప్రభుపాద. సో ఈ విధంగా ప్రభుపాద మనం ఈ గృహ విషయాల మీద ఎవరైతే ఎక్కువగా సంభాషణ ఎక్కువగా ఆసక్తి చూపిస్తారో వాళ్ళని ఈ ఆ, భౌతిక ప్రకృతి నియమాలు చాలా క్రూరంగా దండిస్తాయి. ఈ విధంగా ఇక్కడ సరే, ఇక్కడి నుంచి ధృతరాష్ట్రుడికి విదురుడు ఏ విధంగా బోధన చేయడం మొదలు పెట్టాడు అన్నది మనం చర్చిస్తే, బోధన ఏ విధంగా చేస్తున్నాడు, ఏం చేశాడు అన్న విషయాన్ని మనం నెక్స్ట్ 18వ శ్లోకం నుంచి 8వ శ్లోకం వరకు మనం చర్చించాం. హరే కృష్ణ. ఎవరికైనా ఏం ప్రశ్నలు ఉన్నాయి ఈరోజు చర్చిస్తున్నాను.
హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణాం ప్రభుజీ. ప్రభుజీ, ఇది ధృతరాష్ట్రుడు కృష్ణుని గురించి విన్నారు కదా ప్రభుజీ. అంటే ఆత్మకి శాంతిని కలిగించేది బా ఆధ్యాత్మికమే అని చెప్తున్నాను. మరి అంత అంటే పరీక్షిత్ మహారాజు వింటూ వింటూ మోక్షాన్ని పొందారు అని శ్రవణానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాము. అలాంటిది ధృతరాష్ట్రుడు కృష్ణుడి గురించి అంత విని కూడా మారకపోవడానికి అన్న కారణం ఉందా ప్రభుజీ? అంటే గురువు దగ్గర స్వీకరించలేదనేనా, లేకపోతే పూర్వజన్మ కర్మలు ఇలా ఉన్నాయా ప్రభుజీ? ఏమైనా కారణం ఉందా ప్రభుజీ? ఓకే, వెరీ గుడ్. చాలా మంచి ప్రశ్న. ప్రశ్న ఏంటంటే అర్థంగా ఎవరికైనా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు పరీక్షిత్ మహారాజు కూడా విని ఉద్దర భగవద్ధామానికి వెళ్ళిపోయాడు. అలాగే విదురుడు కూడా మైత్రేయ మనిషి విని ఎంతో శుద్ధ భక్తులా తయారయ్యారు. మరి ధృతరాష్ట్రుడు కూడా విదురు నుంచి విని ఉపశమనం పొందుతున్నాడు, కానీ ఆయన పరివర్తన రావడం లేదు. ఎందుకు కారణం? ఎందుకు రావడం లేదు అంటాడు. ఎందుకంటే విదురుడు ఇంతకుముందు చెప్పిన దానికి ఇప్పుడు చెప్పబోతున్న దానికి చాలా తేడా ఉంది. నీతి అదే వాక్యాలు అవి ఉండొచ్చు నేను, కానీ దాంట్లో ఉన్న సరుకుని బట్టి అవి బాగుంటాయి. చూడండి, బుల్లెట్లు రెండు ఉంటాయి, రెండు రకాల బుల్లెట్లు ఉంటాయి. ఒకటి ఎంటీ బుల్లెట్, ఒకటి మెగన్ బుల్లెట్. రెండిట్లో పేరు పేరిస్తే డిస్ట్రిబ్యూట్ సౌండ్ వస్తుంది. ఎంటీ బుల్లెట్ బయటకు వచ్చి అక్కడే పడిపోతుంది. అదే మందు దాంట్లో కూరబడి ఉన్న బుల్లెట్ వెళ్ళి ఆడ తగ్గుతుంది. సో అదే విధంగా ఇక్కడ మైత్రేయ ముని ద్వారా వినడం వల్ల ఇప్పుడు విదురుడు ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నాడు, శుద్ధ భక్తి స్థాయిలో ఉన్నాడు. అప్పుడు శుద్ధ భక్తి స్థాయిలో లేడు, ఒక నీతివంతుడు స్థాయిలో ఉన్నాడు. ఇప్పుడు నీతివంతుడు కాదు, ఇప్పుడు ఆధ్యాత్మిక వికసిత కలిగిన ఒక సాక్షాత్కారాన్ని పొందిన ఒక భక్తుడిగా వచ్చాడు. సో అటువంటి భక్తుడిగా ఇప్పుడు చెప్పినప్పుడు ఏమవుద్ది? ఆయన పరివర్తన వస్తుంది, ఎదురు వ్యక్తుల పరివర్తన వస్తుంది. అందుకనే ఉపశమనం కలిగినప్పటికి కూడా ఆయన మారలేదు అప్పుడు. అది ఉపశమనం కలగడానికి కారణం ఏంటంటే ఆ విషయంలో, ఆధ్యాత్మిక విషయంలో ఉన్న పవర్. కానీ ఆ చెప్పిన వ్యక్తిని బట్టి పరివర్తన వస్తుంది. చూడండి, వాల్మీకి మహర్షిని నారదముని ఫస్ట్ కలిసినప్పుడు, కిరాతకుడిగా కలిసినప్పుడు ఆయన రామ అన్న విషయం కూడా ఉచ్చరించలేకపోతున్నాడు, అంత దుస్థితిలో ఉన్నాడు. అప్పుడు ఏమన్నాడు నారదుడు? ఓకే, నువ్వు మారా మారా అంటే చంపాను అంటుండేవాడు. ఆ మారా 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 చెప్పు అని చెప్పేవాడు. అదే చెప్పాడు, మారా 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 మారా. కానీ భగవంతుడిని నారదుని ప్రార్థించాడు, ఈయన మారా 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 అని చెప్పి రామ 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 కింద తీసుకో స్వామి అని చెప్పి. ఆయన ప్రార్థన వల్ల ఆ మారా మారా వారిలోనే ఆయన ముక్తి పొందగలిగాడు. అది ఆ గురువు యొక్క ఆశీర్వాద బలం. గురువు యొక్క ఆశీర్వాద బలం వల్ల మనం చేసే తప్పులు కూడా ఉప్పులైపోతాయి. ఇంచేత మరా 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 అని చెప్పి చదివి ఆయన ఉచ్చరిస్తున్నప్పటికి కూడా అది రామ 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 ఎలాగైపోయిందంటే నారదముని యొక్క తీవ్రమైన కోరిక. 40,000 మణిగ్రీవులు కూడా ఎంత మదంతో నేను ఆధ్యాత్మిక చింతన లేకుండా వాళ్ళు కళ్ళు మూసిపోయి ఉన్నారు. కానీ వాళ్ళు కృష్ణుడి ఎందుకు ఉద్ధరించబడ్డారు? నారదుని యొక్క కోరిక వాళ్ళు. అంచేత ఉపదేశం చేసినప్పుడు ఉపదేశం చేస్తున్న వ్యక్తి యొక్క స్థితిని బట్టి కూడా మనలో పరివర్తన కూడా వస్తూ ఉంటుంది. ప్రభుపాద వారు వెళ్ళకముందు ఎంతో మంది స్వామీజీలు అమెరికాలో ప్రచారం చేయడానికి ప్రయత్నించారు, కానీ వాళ్ళు ఎవరు కూడా సఫలం అవ్వలేదు. కానీ ప్రభుపాద వెళ్ళి ఆ నిషాలో మత్తు మందులు స్వీకరిస్తూ ఆ మత్తులో ఉండే వాళ్ళని అందరినీ కూడా భక్తులు చేసేసారు.
అందుకని అది ఆయనలో ఉన్న పవిత్రత. అంచేత ఉపదేశం చేస్తుంది ఎవరన్న దాన్ని బట్టి కూడా ఎదురు వ్యక్తి వచ్చే పరివర్తన ఆధారపడి ఉంటారు. ఓకే మదర్. ఓకే ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. చదివి అదే విదురుడు ఇంత ముందు ఉన్న స్థాయి వేరు, ఇప్పుడు ఉన్న స్థాయి వేరు. ఇంతకుముందు నీతివంతుడు, ఇప్పుడు ఆధ్యాత్మికవంతుడు. ఆధ్యాత్మిక జ్ఞానోదయం కలిగిన ఒక శుద్ధ భక్తుడు. అందుకే ఇప్పుడు చెప్పినప్పుడు ఉద్రష్టం మార్పు వచ్చింది. కృష్ణ ప్రభు. అలాగే ఇష్టం. మరి ఏమనుకోద్దు కానీ మేము కూడా అందరితోటి వింటున్నాము. మరి నాకు కూడా ఏం పరివర్తన ఎక్కువ రావడం లేదంటే ఎక్కడ తేడా ఉన్నట్టు ప్రభు. మరి ఇందాక చెప్పినట్టుగా చెప్పిన వాళ్ళు దాంట్లో కూడా ఉంటుంది. అలాంటి అంటే వాళ్ళు అందరూ మంచిగానే చెప్పేవాళ్ళే, కానీ మార్పు అనేది రావట్లేదంటే మరి ఎలాగనేది. చెప్పిన వ్యక్తి యొక్క శుద్ధ పరిశుద్ధత మీద ఆధారపడుతుంది. రెండోది మన యొక్క మనోస్థితిని బట్టి కూడా ఉంటుంది. సరే, అదే బీజం ఎక్కడ పడితే అక్కడ వేస్తారు, మొలకెత్తదు. బీజం అదే, కానీ మొలకెత్తడానికి ముందు కూడా ఆ ఆ భూమి రెడీగా ఉండాలి. దున్ని అంత రెడీగా ఉన్నప్పుడు అప్పుడు వేసినప్పుడు అది మొలకెత్తుతుంది. అంటే ధృతరాష్ట్రానికి దున్ని మంచిగా అది స్వీకరించేలాగా ఉందంటారు. అంటే ఆయనకు ఒకటి అనుభవం వచ్చిన తర్వాత, పిల్లలందరూ కోల్పోయిన ఒకటి తర్వాత రెండు రెండు అనుభవం వచ్చి రెండు కారణాలు. ఒకటి పరిస్థితులు మారాయి. రెండోది విదురుని యొక్క శుద్ధత కూడా మారింది. రెండు కారణాలు, రెండు పక్కల ఉండాలి. అందుకనే ఒక సంభాషణ ఎంత గొప్పది అన్నది దేని మీద ఉంటుంది? సంభాషించే వ్యక్తులు దాని మీద ఉంటుంది. అంచేత పరీక్షిత్ మహారాజు సుఖదేవ్ గోస్వామి మధ్యలో జరిగిన సంభాషణ ది బెస్ట్ సంభాషణ ఇప్పటి వరకు నాకు. అందుకే ఇప్పుడు కూడా భాగవత రూపంలో దాన్ని ఇప్పటికీ చర్చిస్తున్నాం అందరం. ఎందుకని అందులో విదురుడు కూడా రెండు విధాలుగా చెప్పినట్టు కదా ప్రభు. ఫస్ట్ ఏమో వాళ్ళ కుటుంబం సంబంధంగా ఆయనకు నీతి బోధించింది. ఇప్పుడు సెకండ్ టైం ఏమో మానవుల లక్షణం ఏంటిది అనేది సెకండ్ టైము చెప్పినట్టు కదా ప్రభు. అంటే ఫస్ట్ సారి చెప్పినప్పుడు ధృతరాష్ట్రం యొక్క మనోస్థితి దుర్బలంగా లేదు, కంఫర్టబుల్ గా ఉంది. మా భౌతిక కోరికలు అన్ని తీరుతున్నాయి. అంటే ఆయన ఉల్లాసంగా భోగించే స్థితిలో ఉన్నాడు. అప్పుడు విదురుడు కూడా నీతివంతుడిగానే ఉన్నాడు. అంటే అది పని చేయలేదు రెండు పక్కల. ఇప్పుడు విదురుడు శుద్ధ భక్తుడయ్యాడు, ధృతరాష్ట్రుడు కూడా కష్టాలతో చితికిపోయి ఉన్నాడు. అప్పుడు అందుకని ఇప్పుడు రెండు విధాలుగా పనిచేస్తుంది. ఇద్దరు రెడీగా ఉన్నారు. అంటే మనం ఎవరైనా చెప్పినప్పుడు తీసుకోవడానికి రెడీగా ఉంటున్నప్పుడు, అది హృదయంలోకి వెళ్ళినప్పుడు పరివర్తన అనేది చెందడానికి అదే వీలుంటుంది కదా ప్రభు. అందుకని చూడండి, ఇప్పుడు కొంతమంది ఉంటారు, కొంతమంది జపం చేయండి చాలా మంది చెప్పుంటారు. కానీ ఒక వ్యక్తి చెప్పేటప్పటికి వాళ్ళకి వెలిగిపోతుంది తక్కువని. అవును, అంతకుముందు కూడా చాలా మంది చెప్పుంటారు ఆయనకి. ఎందుకంటే ఆ టైంలో ఆయన హృదయం రెడీగా ఉంది. ఆ టైంలో తీసుకోవడానికి బీజం పడ్డది, మొలకెత్తుతుంది. చూడండి, బీజాలు ఇప్పుడు గడ్డి ఇప్పుడు మొలుస్తుంది వర్షం పడినప్పుడే. ఎండ ఉంటే మొదలవదు. ఆ వర్షం పడినప్పుడు ఆ భూమి రెడీ అయిపోద్ది. అప్పుడు గడ్డి వచ్చేస్తుంది. 2 రోజులు వర్షం పడేదంటే 3వ రోజు మనం చూడొచ్చు గడ్డి. అదే గడ్డి 4 రోజులు మళ్ళీ ఎండకు వస్తే మాడిపోద్ది. ఇది అంతా దేని మీద ఉంది? భూమి తయారైన దాన్ని బట్టి ఉంటుంది. సంచేత ఒక బోధన ఒకటే కాదు, మనం కూడా మారాలనుకుంటున్నామా లేదా, మనం కూడా పరివర్తన చెందాలనుకుంటున్నాం లేదా, మనం కూడా ఏ విధంగా గ్రహిస్తున్నాం, ఎంత 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 ఎటువంటి భావంతో శ్రవణం చేస్తున్నాం అన్నది కూడా ఆధారపడి ఉంటుంది. దాన్ని బట్టి కూడా మన పరివర్తన అనేది ఆధారపడి ఉంటుంది. రెండు ఉంటాయి ఇద్దరిది కూడా. అంటే ఆయన పాత్ర ఉంటుంది,
పీచు పాత్ర రెండు ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ. అరే, ఇంకొక ఉదాహరణ కూడా మనం చర్చించవచ్చు. నారదముని కయ్యాదికి ఉపదేశం చేస్తున్నాడు, కానీ కయ్యాది తీసుకోవడానికి రెడీ లేదు. కానీ కయ్యాది గర్భంలో ఉన్న ప్రహ్లాదు వినడానికి రెడీగా ఉన్నాడు. ఆయన శుద్ధ భక్తుడు అయిపోయాడు. నా కయ్యాదు బాహ్యంగా వింటున్నప్పటికి కూడా ఆవిడ పరివర్తన అది ఆవిడ వినడానికి రెడీ లేదు. అది అంచేత రెండు, వక్త మంచివాడు ఉండాలి, శ్రోత కూడా మంచివాడు ఉండాలి, అప్పుడు పనిచేస్తుంది. ఇంకెవరికైనా ప్రశ్న ఉందా? Prabhi, you said if we go against material nature, you Against will have to material nature, you will have to suffer. If you're listening to material nature, then you will make spiritual progress, right? no. You Okay. don't know. See, if we are going against the material nature, we have to struggle, but that struggle leads us to అదే సారీ భౌతిక ప్రకృతికి మనం విరుద్ధంగా వెళ్తే మనం స్ట్రగుల్ చేస్తాం, ఎందుకంటే భౌతిక ప్రకృతి విరుద్ధంగా వెళ్తున్నాం కానీ అది మనకి ఆధ్యాత్మికంగా స్ట్రాంగ్ ఫౌండేషన్ వేస్తుంది, ఆధ్యాత్మికంగా దృఢం అయ్యేటట్టు చేస్తుంది. కానీ ఇప్పుడు మనం మెటీరియల్ నేచర్లోనే దానికి తగ్గట్టుగా మనం తన అది తందానాన్ని తాని తందాన అనుకుంటే మనం డాన్స్ చేస్తున్నాం అనుకోండి, సో వీఆర్ ఎంటాంగిల్, మనం దాంట్లో బద్దులు అయిపోతాం ఇంకా. Krishna is given free will, right? He did not force you to do bhakti. He did not do. Krishna is giving you free will. He didn't ask you to do bhakti or he didn't ask you to get entangled, right? It is our choice. So everything is dependent on us only, right? అవును. Then why material nature is playing the role? నో, ఇట్స్ నాట్. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మనకి భగవంతుడు స్వేచ్ఛ ఇచ్చాడు, భక్తి చేయమని చెప్పలేదు, అలాగని చెప్పి భోగించమని కూడా చెప్పలేదు, మన చాయిస్. కాబట్టి మరి భక్తిలో ఈ భౌతిక ప్రకృతి ఎందుకు అని ఈ గవర్నమెంట్ ఎందుకంటే గవర్నమెంట్ ఎన్నో స్కీములు డిక్లేర్ చేస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ అంటది నిరుద్యోగం లేని వాళ్ళకి అందరికీ 10,000 చెప్పిన ఇస్తున్నాను, బాగానే ఉంది, కానీ ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తారు? ఎగ్జిక్యూట్ చేయడానికి ఎవరో టీం కావాలి కదా. ముఖ్యమంత్రి అనౌన్స్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి వచ్చి ప్రతి ఒక్క నిరుద్యోగికి పెన్షన్లు ఇచ్చుకుంటూ కూర్చోడు. ఆయనకు ఒక ఎడ్యుకేషన్ టీం కావాలి. ఆ ఎడ్యుకేషన్ టీమే, అలాగే కృష్ణుడు కూడా రకరకాల స్కీములు పెట్టాడు. నువ్వు భక్తి చేస్తే ఇది బెనిఫిట్, భక్తి చేయకపోతే ఇది లాసు, ఇవన్నీ. అలాగే ఎవరు భక్తి చేశారో వాళ్ళకి వాడికి ఎటువంటి ఫలం పొందాలో ఆ ఫలం ఇచ్చేటట్టుగా, ఎవరైతే భక్తి చేయలేదో వాళ్ళు కష్టపడేటట్టు చేయడానికి ఎవరో ఎడ్యుకేషన్ టీం కావాలి. ఆ ఎడ్యుకేషన్ టీం అదే కార్యనిర్వహణ చేసే ఒక టీం కావాలి. అదే ఆ టీమే, కార్యనిర్వహణ టీమే భౌతిక ప్రకృతి, మెటీరియల్ నేచర్. That material nature is none other than Yoga Maya, Durga Devi. No? మహామాయ. Where is the soul present in the body? Where is the soul present in the body? Present at the heart. It is present in the heart. Yes. So all the body organs are functioning, but the mind is not functioning. That means the soul is absent. When the soul is present, everything must function, right? But why is the mind doesn't function? People go into coma subconsciously. ఓకే, ఇక్కడ ఇప్పుడు
ఆత్మ ఎక్కడ ఉందంటే హృదయం దగ్గర ఉందని చెప్పాడు. ఆత్మ హృదయం దగ్గర ఉంటే మరి జనాలు ఎందుకు కోమాలకు వెళ్ళిపోతుంటారు? See, జనాలు కోమాలోకి వెళ్ళిపోయినా సరే మనం వాళ్ళని తోసివేయం, పడేయం బయట. కీప్ హిమ్, ఇంకా హాస్పిటల్లో ఉంచుతాం లేదా ఇంట్లో ఇంకా ఉంచుతాం. ఎందుకంటే హార్ట్ ఈజ్ స్టిల్ వర్కింగ్, సోల్ ఈజ్ స్టిల్ దేర్. హృదయం దగ్గర ఇంకా ఆత్మ ఉంది. ఆత్మ ఉంది కాబట్టి హార్ట్ ఎందుకు కొట్టుకుంటుంది? ఆ కొట్టుకోవడానికి ఆ ఆత్మకి సారీ, ఆ హృదయ గుండెకి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ఆత్మ నుంచి వస్తుంది. ఎప్పుడైతే ఆత్మ బయటకు వచ్చేస్తుందో గుండె కొట్టుకోవడం ఆగిపోద్ది, మొత్తం అన్నీ ఆగిపోతాయి. సరే, గుండె కొట్టుకుంటున్నంతసేపు మన కోమాలో ఉన్నా, అంగవిక అందవికారంగా ఉన్నా, లేదంటే మన బుర్ర పని చేయకపోయినా, మానసిక వికలాంగులు అవ్వచ్చు, శారీరక వికలాంగులు అవ్వచ్చు, ఏవైనా సరే మనం ఉంచుతాం గుండె కొట్టుకుంటున్న సేపు. ఏ రోజైతే గుండె కొట్టుకోవడం ఆగిపోయిందో మనం దాన్ని బయట తీసేస్తాం ఆ మనిషిని. ఎందుకని గుండెకి ఆ శక్తి హృదయ ఆత్మ నుంచి వస్తుంది. ఎప్పుడైతే ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోద్దో ఈ శరీరాన్ని గుండె కొట్టుకోవడం అయిపోద్ది. గుండె కొట్టుకు ఆగిపోగానే మనం మొత్తం ఆ శరీరం తీసి పడేస్తాం. అది ఆగనంతసేపు శరీరాన్ని ఎంత ఖర్చైనా సరే ఉంచుతాం లోపల. ఓకే. So, so the my last question. So the heart can function electrically also, right? So that is we are trying to function the heart. నో. సో ఇక్కడ కొంతమందికి ఇప్పుడు పంపింగ్ మిషన్ పెడతారు, హృదయం గుండెల్లో పెట్టి పంపు చేయిస్తుంటారు. బట్ స్టిల్ ఆ పంపింగ్ మిషన్ ఒరిజినల్ పంపింగ్ మిషన్ కి సపోర్ట్ చేస్తే తప్ప అది మొత్తం నడపలేదు. అలా నడిపేటైతే మన మిషన్ పెట్టుకుంటే చావే చావకూడదు మనిషి. అటువంటి వాళ్ళు కూడా చనిపోతారు కదా, ఆ మిషన్ పెట్టుకున్న వాళ్ళు కూడా చనిపోతున్నారు. ఎందుకు చనిపోతున్నారు? వాళ్ళ గుండె ఎందుకు ఆగిపోతుంది? సో ఈ ఎలక్ట్రికల్ పంపింగ్ ఏదైతే పెడతారో అది ఓన్లీ ఒరిజినల్ పంపింగ్ కి సపోర్ట్ చేయడమే తప్ప అది కానీ ఆడించకపోతే ఈ పంపు కూడా ఏం చేయలేదు. ఇంకా ఒరిజినాలిటీ అనేది ఆత్మ నుంచే వస్తుంది. దానికి మిగతావన్నీ సపోర్టింగ్ సిస్టమ్సే తప్ప ఆ ఒరిజినల్ సిస్టాన్ని ఎవరు కూడా రీప్లేస్ చేయలేరు. అలా రీప్లేసింగ్ సిస్టమ్ ఉంటే ఇప్పుడు ఈ రోజు ఎవరు చనిపోకూడదు. అందరూ ఒక పంపు పెట్టించుకుంటారు, ఇంకా అంతే, ఇంకా అందరూ ఇంకా జీవితాంతం ఇంకా చావే లేదు. అలా కావద్దు. ఎంత ఎలక్ట్రికల్ పంప్ సిస్టమ్ పెట్టినా ఒరిజినాలిటీ ఉన్నప్పుడే ఆ పంప్ బ్లడ్ ఫ్లో అవుద్ది. అంటే ఆ ఒరిజినల్ సిస్టాన్ని ఎప్పుడు మనం రీప్లేస్ చేయలేం, దానికి సపోర్ట్ చేయగలం. అది కొద్దిగా వీక్గా పనిచేస్తుంది కాబట్టి ఈ పంపింగ్ తోటి కొద్దిగా స్ట్రాంగ్ దానికి సపోర్ట్ చేస్తున్నాం, అంతే తప్ప దాన్ని తీసేయలేం. ఓకే. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద की जय. ग्रंथराज श्रीमद् भागवतम की जय. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव की जय. हरे कृष्ण.